తర్వాత వేదిక నిర్వాహకురాలు శ్రీమతి దీప్తి పెండ్యాల అండి. ఈవిడ అమెరికాలోని హ్యూస్టన్ వాస్తవ్యులు. వృత్తిపరంగా ఐటీ రంగానికి చెందినప్పటికీ కూడా ప్రవృత్తి రీత్యా తెలుగు సాహిత్యాభిలాషులు. కథలు, కవితలు, వ్యాసాలు రాస్తూ ఉంటారు. డైస్పోరా కథలపై పట్టు వీరి సొంతం. గతంలో సిన్సినాటి తెలుగు అసోసియేషన్ తరంగిణి యొక్క తెలుగు వెలుగు పత్రికలకి ఈవిడ ప్రధాన సంపాదకురాలిగా, తరంగిణి 2013-15 ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా కూడా వ్యవహరించారు. భాషా సంస్కృతిపై గల అభిమానంతో తరంగిణి తెలుగు పాఠశాల నిర్వహణ బృందంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధురవాణి అంతర్జాల పత్రికకి ఈవిడ ప్రధాన సంపాదకురాలిగా కూడా అందరికీ సుపరిచితులు. దీప్తి గారు, మీరు 5వ వేదిక నిర్వహణకి ముందుకు రావాలని కోరుకుంటూ నేను నిష్క్రమిస్తున్నాను. చాలా కృతజ్ఞతలండి మీరు వచ్చినందుకు. దీప్తి గారు, నమస్కారం. ధన్యవాదాలు రాధిక గారు. సభను చక్కగా నిర్వహించారు. మీ సభికుల ప్రసంగాలు చాలా చక్కగా సాగాయి. ఇక మన 5వ వేదికకు స్వాగతం. ప్రపంచ 7వ తెలుగు సాహితీ సదస్సులో 5వ వేదికకి స్వాగతం, సుస్వాగతం. ఈ వేదికలో సాహితీ పరంగా అన్ని అంశాలను స్పృశించేందుకు మన సాహితీవేత్తలందరూ సిద్ధంగా ఉన్నారు. నాణీలు, కథలు, కవితలు, పద్య కావ్యాలు, అన్ని రకాల సాహితీ ప్రక్రియలో నిష్ణాతులు మన ముందున్నారు. అట్టే సమయం తీసుకోకుండా వేదికకి స్వాగతం పలికిద్దాము. మరి ముందుగా పిడికిడి నాణీలు అనే కవితా సంపుటి పుస్తకావిష్కరణకు డాక్టర్ రజనీకాంత్ గారు ఆవిష్కర్త మరియు సమీక్షకులుగా రాపోలు సీతారామరాజు గారు మన ముందుకు రానున్నారు. తాటిపర్తి రజనీకాంత్ గారు వృత్తిరీత్యా వైద్యులు. గత 28 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నారు. స్వస్థలం ఒంగోలు. ఇండియా కేర్స్ అనే ధార్మిక సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసి అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. వీరికి సాహిత్యం, ఆధ్యాత్మిక ఇష్టమైన అంశాలు. ఇప్పుడు పిడికెడు నాణీలు అనే కవితా సంపుటితో మన ముందుకు వస్తున్నారు. అలాగే ఈ పుస్తక సమీక్షకులు సీతారామరాజు గారు కూడా ఇక్కడే ఉన్నారు. వీరు ఇంజనీరింగ్ పట్టభద్రులు మరియు జోనస్బర్గ్ లో మనబడి కేంద్రాన్ని నడుపుతూ పిల్లలకు తెలుగు బోధిస్తూ అందరికీ పరిచితులే. సుజనరంజని సాహితీ పత్రికకు సహ సంపాదకులుగా కూడా ఉన్నారు. దక్షిణాఫ్రికా నాణీలు కవితా సంపుటిని వెలువరించారు. వీరిని పిడికెడు నాణీలు పుస్తకాన్ని ఆవిష్కరించి సమీక్ష చేయవలసిందిగా కోరుతున్నాము. వేదిక మీదకి రండి సీతారామరాజు గారు. అందరికీ నమస్కారం. దురదృష్టవశాత్తు నా చేతిలో ఇప్పుడు ఆ సంపుటి లేదు. అన్యదా భావించగా క్షమించాలి రజనీకాంత్ గారు. నేను సమీక్షని కొనసాగిస్తాను. నాని అంటే చిన్న పద్యం, 4 పాదాలు ఉండాలి. పద్యం మొత్తం 20-25 అక్షరాల మధ్యనే ఉండాలి. ఎటువంటి ఛందో నియమం లేదు. వీటి సృష్టికర్త డాక్టర్ ఎన్ గోపి గారు. 100కు పైగా నాణీలు రాసి పిడికడు నాణీలు అనే పేరుతో పుస్తకంగా మన ముందుకు వచ్చారు డాక్టర్ రజనీకాంత్ గారు. ఆయన వృత్తిరీత్యా డాక్టర్. గత ఏడాది రిటైర్ అయ్యారు. ఇది వారి తొలి పుస్తకం. వారు ఆలస్యంగా పుస్తక రూపం దాల్చిన పాఠకుడి మస్తకాన్ని కదిలించేలా చేశారు. వస్తురీత్యా ఒక దీర్ఘ కవితలో చెప్పే విషయాన్ని ఒక నాణీలో పలికించవచ్చు. సాహితీ సాగరంలో నాని నాని పైకి తేలిన అమృత కలశం నాని. కవిత్వానికి ఉండాల్సిన లక్షణాన్ని, నాని నిర్మాణ వైశిష్ట్యతను ఏకకాలంలో చెప్పారు రజనీకాంత్ గారు ఈ నానిలో. ఈ ఒక్క నానితోనే చెప్పొచ్చు కవి కవిత్వాన్ని దర్శించే తీరుని. ఈ నాణీల సంపుటి నిండా జీవితానుభవం నిండిన పరిణత వాక్కులతో పరిడవెళ్లిన కవిత్వ ముద్దలు కనిపిస్తాయి. వేలాది జనం మధ్య ఒంటరితనం, వేలాది జనం మధ్య ఒంటరితనం, నీకు నువ్వు కనబడే ఘన సమయం. ఇది అలా చెప్పిన నాని ముద్దనే. కొన్ని నాణీల్లో పాత మాటలే చెప్పినా అవి కొత్త ప్రాణాలను పోసుకొని జీవన స్వాస్థ్యంతో తొనికిసలాడాయి. తలెత్తిందా ప్రతిఫలాపేక్ష, తలెత్తిందా ప్రతిఫలాపేక్ష, అయితే ఇప్పుడు స్నేహానికి మరణశిక్షే. కవిత్వానికి భావుకత తప్పనిసరి. దానికి తాత్వికత జోడైతే అది ఇంకా పండుతుంది. ఏడుపొచ్చిందా వర్షంలో తడువు, నీ కన్నీళ్లు కడుపులో దాచుకుంటుంది. తాత్వికతను అత్యంత సరళంగా భావుకతతో చెప్పిన నాని ఇది. దీన్ని ఎంత కావాలంటే అంత వ్యాఖ్యానించుకోవచ్చు. ఇక్కడ వర్షం అంటే విశ్వదుఖం అని. ఎంత లోతైన భావన. ఏ దేశంలో ఉన్న మనిషిని రాజకీయాలు ప్రభావితం చేయకుండా మానవు. నాయకుడికి వినాయకుడికి ఊరేగింపు, నాయకుడికి వినాయకుడికి ఊరేగింపు. నిమజ్జనం ఒక్కరికేనా? ఈ నాని ద్వారా ప్రజల గోడు పట్టని నాయకులను నిమజ్జనం చేయాలంటూ వ్యంగ్య రుచిని చూపిస్తున్నారు కవి ఇక్కడ. ఇంకో నాని, అన్వేషణ నిప్పు రాజుకుందా, అయితే ఇక నుంచి బతుకు కనివిప్పు. ఇక్కడ అన్వేషణ అంటే బాహ్య సంపదల కోసం వెతుకులాట వెంపర్లాట కాదు. మనసు లోపల్లోకి అన్వేషణ.
అలాంటి నిప్పు రాజుకుంటే ఆ అగ్ని నీ తప్పుల్ని కడిగి నిన్ను పునీతిని చేస్తుందంటాడు కవి. వైద్యో నారాయణో హరి ఆనాడు, వైద్యంతో ఆస్తంతా హరి ఈనాడు. స్వయాన వైద్యుడై ఉండి ఈ మాట అన్నారంటే ఇంతకుముందు నానిలో చెప్పినట్లే తనని తాను నిజాయితీతో తర్చుకున్నట్లే అనిపిస్తుంది. పేదోడి గుండె మంటలతో చలి కాచుకోకు, నీ కంటి తడితో ఆ మంటలార్పు. సాటి మనిషి పట్ల ఉండాల్సిన ఆదరం, చూపాల్సిన కరుణను కించిత్ గట్టిగానే గుర్తు చేసే నాని ఇది. అలాగే ప్రకృతి మనిషికి జీవప్రదాయని, కానీ మనిషి ప్రకృతికి దుఃఖదాయని. ఆ మాటని, మనిషి అత్యాశని ఇలా అంటాడు కవి. భూమి గుండెల్లో గుణపం గుచ్చాడు, భూమి గుండెల్లో గుణపం గుచ్చాడు, వజ్రాలు ఇచ్చిందే కానీ విషం చిమ్మలేదు. ఇక్కడ భూమి ఇచ్చే సంపదల్లోంచి ఎన్నో మాటల్ని వాడచ్చు, కానీ బహుశా కవి దక్షిణాఫ్రికాలో ఉంటున్నందున అది వజ్రాల గడ్డ కావున వజ్రాలు ఇచ్చిందే అని అన్నారేమో. అంతేకాక వజ్రాలు అత్యంత విలువైనవి, అవి కూడా ఇచ్చింది కానీ విషయాన్ని ఇవ్వలేదు అని ప్రకృతి ఔన్నత్యాన్ని కీర్తించారు కవి. మొత్తంగా రజనీకాంత్ గారు పిడికను నానీలను ముందు పోసి పాఠక హృదయాలను తన పిడికిట్లో పట్టుకుపోతారు ఈ పుస్తకంతో. వారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సీతారామరాజు గారు, చాలా చక్కగా చెప్పారు. రజనీకాంత్ గారు, ఇప్పుడు ఒక్క నిమిషం మీరు కూడా మాట్లాడండి. 2 నిమిషాలు. 2 నిమిషాలు. సదస్సులోని శ్రోతలందరికీ నమస్కారం అండి. ఇంత పెద్ద సదస్సులో నాలాంటి చిన్న కవికి కూడా అవకాశం కల్పించినందుకు వంగూరి చిట్టెనరాజు గారికి, మిత్రుడు సీతారామరాజుకి, దీప్తి గారికి నా ధన్యవాదాలు. నా మొదటి పుస్తకానికి ఆచార్య గోపి గారి లాంటి వారు ముందు మాట రాయడం, వెన్నెల సత్యం లాంటి కవి సమీక్ష రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఈ సదస్సులో పాల్గొన్న గొప్ప గొప్ప రచయితలు, కవులు, మిగిలిన మేధావులు అందరినీ చూస్తుంటే ఒక సాహితీ సాగరం ముందు నిల్చున్న అనుభూతి కలుగుతుంది. ఆ సాగరం కెరటాల్లో కొద్దిగా కాళ్ళు తడుపుకొని ఆడుకునే చిన్న పిల్లవాడి మనస్థితిలాగా ఉంది ఇప్పుడు నాకు. ఇక్కడ సమయం లేదు కాబట్టి ఒక్క విషయం చెప్పాలని నా కోరిక. ప్రస్తుతం ఈ సోల్ ఒక ఇంగ్లీష్ పుస్తకం, సోల్స్ జర్నీ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేస్తున్నాను. దాదాపు 3 వంతులు పూర్తయింది. ఇది నేను చదివిన పుస్తకాలన్నిటికంటే నన్ను అత్యంతంగా ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అరుదైన, నమ్మశక్యం కాని ఇతివృత్తం ఇది. ఒక బ్రిటిష్ సైనికాధికారికి 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కలిగిన నిజమైన అనుభవమే దీనిలోని వృత్తాంతం. బొందితో కైలాసం అనేది మనందరం విన్నాం, కానీ అలా బ్రతికొండగానే ఊర్ధ్వలోకాలకు వెళ్ళి వచ్చిన వారిని మనం ఎప్పుడు చూసుంటాం. ఒక సిద్ధ యోగి ఈ సైనికాధికారికి ప్రత్యక్షమై అతన్ని ఆస్ట్రల్ ట్రావెలింగ్ ద్వారా పైలోకాలకు తీసుకువెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ ఆయనకు చూపించి వివరిస్తాడు. ఇది నమ్మాలో లేదో చదివిన వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇలాంటి అరుదైన పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తే ఇంకా చాలా మంది చదివి తెలుసుకుంటారన్న భావనతో దీన్ని అనువదించడం జరిగింది. ఎవరికైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ వేదిక ద్వారా సంప్రదిస్తే ఇంగ్లీష్లో ఒరిజినల్ కానీ, అనువాదం కానీ PDF ద్వారా పంపడం జరుగుతుంది. సీతారామరాజు గారి ప్రేరణ, నా శ్రీమతి రేవతి ప్రోత్సాహం లేకపోతే నా ఈ మొదటి కవితా సంకలనం మీ ముందుకు వచ్చేది కాదు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ, నన్ను ప్రోత్సహించిన వాళ్ళందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు. నమస్కారం. ధన్యవాదాలు రజనీకాంత్ గారు, చాలా చక్కగా మాట్లాడారు. నానీలు, నాకైతే ఈ సాహితీ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుందండి. నావి నీవి వెరసి మనవి ఈ నానీలు అని ఆచార్య గోపి గారు పెట్టిన పేరు, వాటి లక్షణానికి మళ్ళీ భలే సరళంగా ఉంది. డాక్టర్ రజనీకాంత్ గారు మరెన్నో సంపుటిలను తీసుకురావాలని, ఉత్కృష్టమైన వేదికలపై అవి ఆవిష్కృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు మా వేదికకు విచ్చేసినందుకు. ఇక ఇప్పుడు తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. ఎంతో ఆసక్తికరంగా మనమంతా ఎదురు చూస్తున్న కథలు, కొన్ని సంగతులు చర్చా వేదికలో పాల్గొనేందుకు తమ అద్భుతమైన రచనలతో పేరెనిన కథకులు మన ముందున్నారు. హేమా హేమిలైన వారందరికీ
స్వాగతం. అయితే ఒక మాట చెప్పాలండి, కథల గురించి మొదలు పెడితే కొన్ని సంగతులతో ఎలా ముగుస్తుందండి. సంగతులు కాకుండా వీలైనంతగా అన్ని గతులు దిశలు మనకు కేటాయించిన అతి తక్కువ సమయంలోనే ముగిస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు ఈ చర్చా వేదిక నిర్వహించడానికి మనం చంద్రకన్నగంటి గారిని ఆహ్వానిద్దాము. చంద్రకన్నగంటి గారు పరిచయం అంటేనే పారిపోతారు. ఇక టెక్సస్ లోని డల్లాస్ నగర నివాసి, కవి మరియు చక్కని కథకులు. గత 20 సంవత్సరాలుగా తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న సాహితీకారులు. వీరు రచించిన సుమారు 70 కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. వాన వెలిసిన సాయంత్రం అనే కవితా సంపుటి, మూడో ముద్రణ అనే కవితల సంపుటి వెలువరించారు. తానా మరియు ఆటా సంస్థల సభా సంచికలకు సంపాదకులుగా సేవలందించారు. నేటి సభలో కథా కొన్ని సంగతులు చర్చా వేదిక నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ చంద్రకన్నగంటి గారు. చంద్ర గారు స్వాగతం. నమస్కారం జిత్ గారు. ఇప్పుడు నాతో పాటు అఫ్సర్, కల్పన, గట్టి బ్రహ్మానందం గారు, ఆర్ సీతారామయ్య గారు ఉన్నారు. వాళ్ళ ఇళ్ళలో నుంచే వాళ్ళ గురించి పెద్ద పరిచయాలు ఏం చేయడం లేదు, ఎందుకంటే కథల గురించి తెలిసిన వాళ్ళంతా, వారి మీద ఆసక్తి ఉన్న వాళ్ళంతా వాళ్ళు కథలు చదివి ఉంటారు. లేకపోతే వాళ్ళు పరిచయం చేసుకోవాలంటే వాళ్ళ కథలు చదవండి. ఇప్పుడు ఈరోజు మేము కథల గురించి మాట్లాడుకోబోతున్నాము. కథలు అంటే ఎక్కువగా వస్తువు గురించి చూస్తూ ఉంటాం, కానీ ఆ కథనం గురించి లేదా దానికి సంబంధించిన మిగతా విషయాల గురించి మనం మాట్లాడుకోవడం చాలా తక్కువ. ఈరోజు ఆ పని చేయబోతున్నాము. ఇదంతా చర్చ రూపంలో సాగుతుంది. ఎవరి అభిప్రాయాలు నిర్వహిస్తారు, మళ్ళీ ఒకరి అభిప్రాయాలు ఖండించుకోవచ్చు, అట్లా నడుస్తూ ఉంటుంది. ఇది చివరికి ఎట్లా ఎక్కడికి వెళ్తుందో చూద్దాం మీ ఇచ్చే సమయాన్ని బట్టి. ఎంత టైం అన్నారు చెప్తారా? మీ ఇష్టం అండి, 30 నుంచి 40 నిమిషాలు. సరే, ఓకే. ఇప్పుడు ముందుగా బ్రహ్మానందం గారిని చర్చ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ మొదలు పెడతారు, దాని మీద చర్చ అవుతుంది. ముందు బ్రహ్మానందం గారు ఈ కథనం మీద చర్చ మొదలు పెట్టమని బ్రహ్మానందం గారిని ఆహ్వానిస్తున్నారు. బ్రహ్మానందం గారు మీరు మీట్లో ఉన్నారని చూసుకోండి. మీరు మీట్లో ఉన్నారు బ్రహ్మానందం గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సో ఈ చర్చలో ప్రధానంగా నాకు ఇచ్చిన అంశం ఏంటంటే కథనంలో, కథా నిర్మాణంలో వస్తున్న మార్పులు ఏమిటి, కథ నిర్వచనం మారుతుందా అని. అంటే అసలు కథ అంటే ఏమిటి? నా వరకు నేను ఎలా చూస్తానంటే కథ అంటే ఒక సంభాషణ. అంటే మళ్ళీ ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ, ఇద్దరు అవ్వచ్చు, లేదంటే ఒక సమూహం కూడా అవ్వచ్చు. అంటే సంభాషణ అంటే ఏ రకమైన సంభాషణ అంటే మన అనుభవాలు పంచుకోవడం, మనకి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం లాంటి ఇవి సంభాషణ. అదొక రకమైన సంభాషణ. ఈ పంచుకోవడం అనేది దానికి ఒక మీడియం కావాలి. అంటే మనం ఎదురుగా ఉన్నాం అనుకోండి, ఎదురుగా వ్యక్తి ఉంటే మాట్లాడుకుంటాం, దూరంగా ఉంటే వేరే రకమైన ఒక మీడియం కావాలి ఈ పంచుకోవడానికి. అంటే ఈ పంచుకోవడం అనేది అప్పుడు జరుగుతుంది. ఈ పంచుకోవడానికి ఆసక్తికరంగా ఉంటే కనుక పంచుకోవడం అనేది అది కథగా మారుతుంది. అంటే అంటే చెప్పే విధానం, అంటే మనం ఒక ఇన్సిడెంట్నే ఎంత ఆసక్తికరంగా చెప్తాం, అలాగా చూస్తే అది కథ అవుతుంది. అంటే మీరు అంటే మరి పంచుకునే మాధ్యమాలు అంటే ఏమిటంటే, ఉదాహరణకి అంటే ఒక మీడియం ఏంటంటే టెలిఫోన్. అంటే మరీ పూర్వం వాళ్ళకి వెళ్తే మనకి దేవాలయం గోడల మీద, వాటి మీద, గుళ్ళలో గోడల మీద రాసేవారు. ఆ తర్వాత కొంచెం అడ్వాన్స్మెంట్ వచ్చి మనకి తాళపత్ర గ్రంథాలు వచ్చాయి, అలాగే పేపర్ వచ్చింది. సో మన సంభాషణ యొక్క మాధ్యమాలన్నీ మారుతూ వచ్చాయి. అంటే ఈ సంభాషణలు ఇప్పుడు కథల వరకు వచ్చేసరికి సంభాషణ అంటే ఎవరితో ఉంటుందంటే ఒక రచయితకి, ఒక పాఠకుడికి. ఒక పాఠకుడు వచ్చి వేల చాలా మంది పాఠకులు ఉండొచ్చు. ఇక్కడ రచయిత అంటే ఇది వన్ వే ఉంటుంది. అంటే రచయిత పాఠకులకి చెప్తాడు, పాఠకులు రిసీవర్స్. బేసిక్గా ఎలా రిసీవ్ చేసుకున్నారు ఒక కథ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో అందువల్ల ఈ సంభాషణలు ఏమిటంటే వ్యక్తులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంటే రచయిత కనిపించడు, అదృశ్యంగా ఉంటాడు. ఈ సంభాషణలు అంటే ఉదాహరణకు ఒక చెప్తాను నేను. మనకి కథలు ఉన్నాయి. కథ చెప్పేటప్పుడు రాజుగారు 7 చేపల కథ ఉంది. అందులో మీకు వ్యక్తులు ఉండరు. అంటే మీకు అప్రాణులు కూడా ఉంటాయి. అంటే బేసిక్గా గడ్డి మేట ఉంటుంది, తర్వాత అన్ని రకాల ఇటువంటివి 7 చేపలు ఉంటాయి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాయి. ఇలా అప్రాణులు కూడా ఉండొచ్చు. సో ఈ కథ లేకపోతే సంభాషణ ఎలా చేరుతుంది అంటే చేరవేసే పద్ధతి ఏమిటి అంటే మనకి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, కథ
మామూలుగా మాట్లాడుకుంటే కథలో పాత్రలు ఉండాలి, అంటే ఒక కథకు వస్తూ ఉండాలి, పాత్రలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా మనం ఒక కథని ఎలా చెప్పగలం? ఇప్పుడు మనకి ఒక బెస్ట్ ఉదాహరణ ఏమిటంటే ఉత్తరాలు రాస్తూ ఉంటాం. అంటే ఉత్తరాలు రాసి ఆ ఉత్తరంలో మనం అన్ని సంఘటనలను చెప్తూ ఉంటాం. ఇదొక పద్ధతి. అంటే ఇది కాకుండా ఏంటంటే మన జీవిత విధానం చూసుకుంటే చాలా మారింది. అంటే అందులో కూడా రకరకాల సంభాషణ సాధనాలు ఉన్నాయి. ఆ సంభాషణ సాధనాలు అన్ని అంటే బేసిక్‌గా ఏంటంటే అవన్నీ వెహికల్స్ అన్నమాట. ఈ వెహికల్స్ ఉపయోగించుకుని మనం కథని ఎలా చెప్పగలుగుతూ ఉంటాం. అంటే అంటే రకరకాల మాధ్యమాలున్నాయి. ఇప్పుడు మీకు ఇదివరకు చూడండి, ఒకప్పుడు ఫోన్ లగ్జరీగా ఉండేది. ఇప్పుడు ఫోన్ ఉంది. ఇప్పుడు అలాగే ఒక ఇంటర్నెట్ కాగితం మీద అంటే పేపర్ మీద రాసేవాళ్ళం. ఆ పేపర్ కూడా పోయింది. అది పోయి మనకి అంటే కథ చెప్పడానికి ఇంకొక మాధ్యమం వచ్చిందంటే సినిమాలు అట్లాంటివి వచ్చాయి. అంటే వీడియోలో చూసి ఇలా మనిషి జీవన విధానం మారుతూ ఉంటే ఈ మాధ్యమాలు కూడా మారుతున్నాయి. సో మనం కథలు తీసుకుంటే మన అనుభవాలు జీవితం షేర్ చేసుకోవడం అనుకున్నాం కాబట్టి ఈ అనుభవాలు ఇవి కూడా వీటిల్లో కూడా ఈ మీడియం మారుతుందా, తద్వారా కథ చెప్పే ప్రక్రియ కూడా మారుతుందా అన్నది ఇప్పుడు చర్చించబోయే విషయం. సో అంటే బేసిక్గా నా అభిప్రాయం ఏంటంటే కథ అంటే అనుభవాలు, జీవితంలో ఉండే సంఘటనలు పంచుకోవడం అనుకుంటే వాటిని చేరవేసే ప్రక్రియలో కూడా మార్పు రావాలి. అంటే మార్పు వస్తుంది కూడా. అంటే ఒకప్పుడు మనం అంటే కాగితం మీదే రాసే కథ ఇప్పుడు ఇంటర్నెట్లో రాస్తున్నాం. మళ్ళీ ఆ రాసే దాంట్లో కూడా వేరు వేరు పద్ధతులు. ఇప్పుడు కొద్ది రోజులు పోతే మీరు అంటే ఫోన్లో చదువుకుంటున్నారు. సో ఈ వచ్చే మార్పుల్లో కథ యొక్క నిర్మాణం కూడా మారుతుందా, కథ చెప్పే పద్ధతులు మారుతాయా అన్నది అది ప్రస్తుతం నా ఉద్దేశ ప్రకారం అంటే అవి కూడా మారాలి, మారతాయి కూడా ఖచ్చితంగా. అన్మ్యూట్ చేసుకోండి. మన అఫ్సర్ గారు, సీతారాం గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మనం అంతా అందరినీ ఉంటాము. ఓకే చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు, నేనా? చెప్పండి. నేను కూడా అంగీకరిస్తాను బ్రహ్మానందం గారు చెప్పిన దాంట్లో. కానీ అంటే ఆయన కేవలం అనుభవాలు, సంభాషణ అవన్నీ కూడా కథను నిర్వచిస్తాయి, వాటి కథా నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి అన్నారు. దానికి ఆయన ఉదాహరణలు కూడా ఇచ్చారు. నేను అనుకోవడం ఏంటంటే ఆల్రెడీ ఈ మార్పు వచ్చేసింది అనుకుంటున్నాను. అంటే కథని ఇప్పుడు కొన్ని కథలు కంప్లీట్ చాటింగ్ లో వచ్చాయి, అలాగే కొన్ని కథలు వాట్సాప్ లో సంభాషణ రూపంగా వచ్చాయి, కొన్ని ఇంతకు ముందే వచ్చేసాయి అనుకోండి. ఈ సోషల్ మీడియా రావడానికి ముందే ఉత్తరాల కథలు వచ్చాయి, డైరీల కథలు వచ్చాయి. కాబట్టి మొదటి నుంచి కూడా ఒక తెలుగు కథ అలా మారుతూ వచ్చింది కాలానుగుణంగా. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల, అంటే సోషల్ మీడియా ఎక్కువ అవైలబిలిటీ ఉన్న దాని వల్ల ఆల్రెడీ కథల్లో ఆ మార్పు కనిపిస్తోంది. అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఉత్తరాలు, డైరీలు, ఫోన్లు, చాట్ రూమ్స్ బేస్డ్ గా వచ్చే కథలు చాలా వచ్చాయి. కాబట్టి ఆ మార్పు ఇంకా వస్తుంది కాకుండా ఆల్రెడీ వచ్చేసింది అని నేను అనుకుంటున్నాను. అంటే మార్పు వచ్చిందండి, కానీ చాలా తక్కువగా వచ్చింది. దట్ ఈస్ వాట్ అంటే ఇంకా ఎక్కువగా రావాలి. అది వచ్చింది, రాదని అనట్లేదు. ఇప్పుడు ఉత్తరాలలో కథలు రాసేస్తున్నారు. ఎంతమంది రాశారు, ఎన్ని కథలు వచ్చాయి? మనం గట్టిగా పట్టుకుంటే తెలుగు సాహిత్యంలో అలాంటి కథలు కనీసం 100 పో చేయలేము. అంటే అవి ఎక్కువగా రావాల్సిన పని లేదు. అంటే లేదు, అంటే ఉదాహరణలు చెప్పుకోవడానికి కావాలి కదా. అంటే మనం కొత్త పద్ధతులు లేదా కొత్త టెక్నిక్స్ వాడుతున్నామా, అంటే కాలానుగుణంగా కథా నిర్మాణం మారుతూ ఉందా? అంటే ఒకప్పుడు మొదటి నుంచి ఇప్పటిదాకా కథ అట్లాగే ఉందా దాని రూపం ముఖ్యంగాను? అంటే మనం చూస్తే కనుక ఈ కథ ఇంత ముందులాగా సమగ్రంగా ఉండక్కర్లేదు. ఇప్పుడు మనకి ఆబ్స్ట్రాక్ట్ కథనాలు కూడా పాఠకులు సేకరిస్తున్నారు కదా.
అంతేకాకుండా సంభాషణలు ఒక్కటే కాకుండా కథా స్వరూపం మారిపోయింది. సింగిల్ పాయింట్ కథలు వచ్చాయి. తర్వాత ఒక చిన్న అనుభవం కథ అయింది. అనుభవ శకలం లేకపోతే అనుభూతి శకలం కథ అయిపోయింది. ఇదివరకట్లాగా కథ అంటే ఒక కథానాయకుడు ఉండాలి, దానికి 3 పార్ట్ స్ట్రక్చర్ అని ఏదైతే మాట్లాడతారో అవన్నీ కథల్లో ఇప్పుడు ఉండట్లేదు, ఉండక్కర్లేదు కూడా. ఆ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రైటర్ కూడా కొంచెం ప్రయోగాత్మకంగా రాయడానికి సిద్ధపడాలి, రీడర్ కూడా దాన్ని చదవడానికి సిద్ధపడాలి. సో ఇది 2 వైపుల నుంచి జరగాల్సిన మార్పు అనుకుంటున్నాను. కథా నిర్మాణం బాగా మారిందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంతకు ముందు కథకి ఒక ప్రారంభం, ఒక బాడీ, ఒక ముగింపు ఉండాలని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా అనుకోవటం లేదు. అంటే ఒక అనుభవం, ఇందాక బ్రహ్మానందం గారు చెప్పినట్టు అనుభవం అనేది ఎట్లా వ్యక్తం అవుతుంది, ఎట్లా వ్యక్తం చేయాలి అన్న విషయంలో ఇప్పుడు మరింత స్పష్టత వచ్చింది. అంటే కేవలం కథని అంటే చెప్పడం మాత్రమే కాకుండా కథనం అనే మాట ఇప్పుడు మనం వాడుతున్నాం ఎక్కువగా. కథనం అనేది ఇంగ్లీష్ లో మనం నెరేటివ్ అనే కాన్సెప్ట్ తో మాట్లాడుతున్నాం దాన్ని. ఈ నెరేటివ్ అనేది చాలా విస్తృతమైన నిర్మాణ పరిధి ఉన్న భావన. ఉదాహరణకి ఇప్పుడు చాలా మంది వాళ్ళ ప్రాంతం నుంచి, తెలంగాణ నుంచి కానివ్వండి, రాయలసీమ నుంచి కానివ్వండి, కోస్తా నుంచి కానివ్వండి, వాళ్ళ ఊరి కథలు రాస్తున్నారు. అలాగే మన అమెరికాలో ఉన్న రచయితలు చిట్టన్ రాజు గారు, మంత్రిపాటి సత్యం గారు, ఇలాంటి వాళ్ళు అమెరికాకి సంబంధించిన అనుభవాల్ని, జ్ఞాపకాల్ని కలిపి రాస్తున్నారు. నా దృష్టిలో అవి కూడా కథలే. అంటే కథనం అనేది ఇప్పుడు మనం ఎక్కువగా విస్తృతంగా వాడాల్సిన భావన అని నాకు అనిపిస్తోంది. ఆ రకంగా నిర్మాణ పరిధి బాగా విస్తరించింది. కథలో అనుభవ పరిధి కూడా పెరిగింది. అనుభవం పెరిగే కొద్దీ కథకి లోతు పెరుగుతుంది. ఆ లోతు లేకపోతే ఇవాళ ప్రవాసాంధ్ర కథ లేదు మనకి. మా ఊరి ముచ్చట్లు అని మొదలైంది మనకు అమెరికా తెలుగు కథ. కానీ ఇవాళ చాలా దూరం వచ్చాం మనం. అంటే ముచ్చట్లు మాత్రమే కాకుండా వాటి వెనక ఉండే ఫిలసాఫికల్ డెప్త్ ని కూడా ఇవాళ మనం పట్టుకుంటున్నాం కథలో. ఆ ప్రయాణం మొత్తం కూడా కథా నిర్మాణం, కథ అనే నిర్వచనంలో వచ్చిన మార్పు వల్ల సాధ్యపడిందని నేను అనుకుంటున్నా. చిత్రారామయ్య గారు మీరు. చిత్రారామయ్య గారు కనపట్టలేదండి. ఆయన లేరనుకుంటాను. ఆయన పంపలేదా అక్కడి నుంచి? సరే సరే, నేను అనుకోవటం ఏంటంటే ఈ కథా నిర్వచనం మనం ఒకప్పుడు ఏమనుకున్నామంటే కథకు ఒక స్పష్టమైన నిర్వచనం ఉందని, ఎక్కడ లేదు కానీ ఉందని అనుకునేవాడు. ఎందుకంటే మనం చదువుతున్న కథలను బట్టి, మన పూర్వ రచయితలు రాసిన కథలను బట్టి మనం ఒక అంటే అనగనగా కథల నుంచి మామూలుగా ఈ మోడర్న్ స్టోరీ మొదలైనప్పటికీ మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మొదలు ఉన్నది చివర ఉంది. అది ఇంకా మనకి షార్టన్ అయిపోయినట్టుంది. అంటే ఆ సమస్య అనుకోవచ్చు లేదా సంఘర్షణ అనుకోవచ్చు, దాని మొదలు తుది కూడా మనకి ఇప్పుడు అక్కర్లేదు. సంఘర్షణ ఎట్లా ఉంది అంతవరకే మనకి పరిమితం అవుతుంది అన్నమాట. ఆ తర్వాత కథ ఎట్లా ముగుస్తుంది, లేదా కథ నేపథ్యం ఏమిటి, ఈ పరిస్థితులకు ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా మనం పాఠకులకు వదిలేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే పాఠకులు కూడా చదువుతూ ఉన్నారు కనుక, కథ చదువుతున్నారు కనుక వాళ్ళకి వాళ్ళు ఆ మాత్రం ఊహించుకోగలరు. అంటే పాఠకులు కూడా సగం రచయిత మనం చేస్తున్నాం, సగం రచయితగా మనం గుర్తిస్తున్నాం. ఆ మార్పు వచ్చింది అనుకుంటాను. తర్వాత ఈ కథ ముగింపు కూడా ఇంతకుముందులాగా స్పష్టంగా ఉండక్కర్లేదు అని అర్థం చేసుకున్నాం. అది అంబిగ్యస్ గా, అంటే అట్లా కావచ్చు ఇట్లా కావచ్చు, ఎట్లాగైనా దాన్ని పాఠకులు కూడా తీసుకుంటున్నారు, దాన్ని అలవాటు పడుతున్నారు. అంటే ఇంతకుముందులాగా వాళ్ళకి హీరోయిన్ కి పెళ్ళి అయిందా లేదా అనేది అట్లా మనం వెయిట్ చేయట్లేదు. అదంతా వాళ్ళు ఊహించుకుంటారు. అది కాకుండా అంటే ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఈ అనిశ్చితి ఉంది కదా, అంటే తర్వాత ఏమవుతుంది నాకు తెలియదు. అందువల్ల ఆ అనిశ్చితిని అది కథల్లో కూడా వచ్చి ఆ ముగింపులో కూడా అట్లా అది ప్రతిఫలిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇంకేమైనా అంటారా మీరు? సరే, తర్వాత టాపిక్ అనుకుంటే ఏంటంటే ఈ కథల్లో వస్తున్న భాష, అన్నిట్లో వచ్చే మార్పుల మీద కల్పన గారు మీరు మొదలు పెట్టండి.
సో ఇప్పుడు నేను కథల్లో భాష ఎలా మారుతోంది, ఎలా ఉండాలి, నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తోందా లేదా, ఆ భాషను సంస్కరించి మాట్లాడాలా, లేకపోతే వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, మాండలికం, అశ్లీల పదాలు, ఇలా చాలా ఉన్నాయన్నమాట భాషకు సంబంధించి మాట్లాడడానికి, అంటే మనం చర్చించడానికి. తెలుగు కథ అనగానే ఇవాళ మనం ఏ తెలుగు అని అడగాల్సిన పరిస్థితిలో ఉన్నాం. చాలా అంటే భాష అంతగా మారిపోయింది. అలాంటి సందర్భంలో మనం ఉన్నప్పుడు చాలా రకాల మాండలికాలు, చాలా రకాల యాసలు, ఒక తెలుగు అనేది లేదు, ఒకటే తెలుగు అనేది లేదు, చాలా రకాల తెలుగు ఉంది. అది ప్రాంతాల వారీగా కావచ్చు, మాండలికాల వారీగా కావచ్చు, లేకపోతే కులాల వారీగా కావచ్చు, వృత్తుల వారీగా కావచ్చు, ఈవెన్ సినిమాల వారీగా కూడా కావచ్చు అనమాట. అంత డైవర్సిఫికేషన్ వచ్చేసింది భాషలో. ఇవన్నీ కూడా నిఘంటువుల్లోకి ఎక్కుతున్నాయా లేదా అనేది తెలియదు, కానీ తెలుగు కథల్లోకి మాత్రం ఈ మార్పులన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కొత్తగా రాస్తున్న కథకులలో ఈ మార్పు ఇంకా బాగా స్పష్టంగా కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అయితే ఇది తప్ప ఒప్ప అనే చర్చ అనవసరం, ఇది అవసరము, అనివార్యం. అది బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది. అక్కడి నుంచి మొదలు పెడితే ఏమవుతుందంటే, మనము గ్రాంధికం, వ్యవహారం దగ్గర ఏ భాషలో గ్రాంధికంలో రాయాలా, వ్యవహారికంలో రాయాలా దగ్గర మొదలైన తెలుగు భాష కథా చర్చ అనేది ఇవాళ మనము ఈ భాషలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకునేదాకా మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనమాట. అయితే నేను ఇక్కడ చర్చ కోసం కేవలం 1-2-3 కథల్ని మాత్రమే ప్రస్తావిస్తాను. దాన్ని బట్టి అంటే నా పాయింట్ ని ఇది చేయడం కోసం. భాష గురించి మాట్లాడాలంటే ఎప్పుడైనా సరే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి ప్రస్తావించకుండా మాట్లాడలేము. ఆడవాళ్ళ దగ్గర నుంచి, ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర నుంచి ఎంత విలువైన భాష ఉందో, నా భాష నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నానని స్పష్టంగా చెప్పారు ఆయన. సో అక్కడి నుంచి మనం చూడాలన్నమాట భాష గురించి వచ్చిన మార్పులు. నిజంగా మనం లోతుగా తెలుగు కథలో భాషాపరంగా వచ్చిన మార్పులు చూడాలంటే అక్కడి నుంచి మొదలు పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. ఇటీవల ఒక సాహిత్యవేత్త నాతో మాట్లాడుతూ, ఆడవాళ్ళు రాసిన కథల్ని, ఆడవాళ్ళు రాసిన రచనల్ని ఆ స్టైల్ని బట్టి నేను గుర్తుపట్టేస్తానండి అన్నారు. దాన్ని నేను ఒక పాజిటివ్ కామెంట్ గా తీసుకుంటున్నాను. అంటే ఆడవాళ్ళకి ఒక స్పష్టమైన భాష ఉంది, అంటే భాషకు కూడా ఒక జెండర్ ఉంది అని ఆ రచయిత అన్నట్టుగా నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే అది తీసుకోవాలి. మనం ఎంత జెండర్ అనేది అన్నిటికీ ఉన్నట్టే భాషకు కూడా ఉంది, కాబట్టి ఆడవాళ్ళ భాష ప్రత్యేకం అని. కాబట్టి ఇప్పుడు పింగళి గారు వెయ్యండ్రా వీరతాళ్ళు అన్నాడు, సినిమాలో రాశారు. అక్కడి నుంచి అది అంటే సినిమాలో ఆయన ఒక కొత్త పదప్రయోగం చేశారు. ఆ తర్వాత జంధ్యాల సుత్తి కొట్టండ్రా అంటే అలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడే రెగ్యులర్ గా మాట్లాడే భాషలోకి ఆ పదాలు వచ్చేసాయి. అవన్నీ డిక్షనరీలో ఉండకపోవచ్చు, కానీ వాటి అర్థం అనేది తెలిసిపోయింది. అట్లాగా ఇవాళ తెలుగు కథలో ఏమైందంటే, సాఫ్ట్వేర్ భాష వచ్చింది, డాక్టర్ల భాష వచ్చింది, యాక్టర్ల భాష వచ్చింది, రాజకీయ భాష వచ్చింది, డిప్రెషన్ భాష వచ్చింది, సెక్స్ భాష వచ్చింది, బూత్ భాష వచ్చింది. ఇన్ని రకాల భాషలు, ఇన్ని రకాల కొత్త పద ప్రయోగాలు రాస్తున్న కథల్ని బట్టి, ఎంచుకున్న ఇతివృత్తాలను బట్టి వాళ్ళు వాడుతున్నారు. అది మనం అందరం అన్ని కథలు చదవలేం కాబట్టి మనం అందరికీ అందుబాటులోకి రాకపోవచ్చు, కానీ నిజానికి మనం కొంచెం అంటే సాహిత్య విమర్శ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, తెలుగు కథ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఆ కథలు చదివితే కనుక దాన్ని జాగ్రత్తగా పట్టుకోగలరు. నేను 3 కథల్ని ప్రస్తావిస్తాను చర్చ కోసం. ఒకటి రవి వీరెల్లి రాసిన సెకండ్ లైఫ్ అనే కథ, రెండోది వంశీధర్ రెడ్డి రాసిన ఔటర్ రింగ్ రోడ్డు, మూడోది పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన మ్యారేజ్ అనే కథ. సో ఇందులో వంశీధర్ రెడ్డి కథ ఒక డాక్టర్. సో అందులో మీకు ఆ డాక్టర్లు వాడే పరిభాష కానీ, లేకపోతే యంగ్ జనరేషన్ అంటే 30 ఏళ్ల అబ్బాయిలు వృత్తిపరంగా వాళ్ళు డాక్టర్లు అయ్యుండి వాళ్ళ జీవితం అంటే వాళ్ళు అప్ అండ్ డౌన్ కమ్యూటింగ్ చేయడంలో వాళ్ళ లైఫ్ అంతా సగం ఆ ఔటర్ రింగ్ రోడ్డు మీదే జరిగిపోతుంది. అందులో వాళ్ళు వాడే భాష అంటే బీర్ తాగడం దగ్గర నుంచి కానీ, మ్యారేజ్ గురించి కానీ ఏమన్నా సరే చాలా స్పష్టంగా డిఫరెంట్ భాష కనిపిస్తుంది. రవి వీరెల్లి రాసిన సెకండ్ లైఫ్ కథలో చాలా సాఫ్ట్ గా తెలుగులో ఒక కథ వచ్చింది అని నేను అనుకుంటాను. అది అందరికీ ఎక్కిందా లేదా అంటే చదవగానే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అంటే ఆ వర్చువల్ లైఫ్ లేకపోతే అంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే అని. కానీ కొంచెం జాగ్రత్తగా చదివితే అదేమి ఆ పదాలేమి కూడా కథని అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పెట్టకుండా సాగింది. కానీ ఆ పదాల గురించి తెలిస్తే మాత్రం ఇంకొంచెం ఎంజాయ్ చేస్తూ ఆ కథను అర్థం చేసుకుంటాం. అంతే తప్ప ఈ సాంకేతిక పరిజ్ఞానపు భాష వాడడం వల్ల ఆ కథకేమీ తక్కువ జరగలేదు అనేది నా ఉద్దేశం. మూడోది పూర్ణిమ తమ్మిరెడ్డి కథ మ్యారేజ్ అనే కథ.
అందులో ఆ అమ్మాయి చాలా రకాల కొత్త విషయాల గురించి మాట్లాడింది. అయితే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 2 కథల్ని తీసుకున్న వాళ్ళకన్నా ఆ కథ 2017లో వచ్చింది అనుకుంటాను. ఆ అమ్మాయి రాసిన కథలో పోర్నో చూడడం గురించి, ఇన్కాగ్నిటో మోడ్ లో పోర్నో చూడడము, లేకపోతే అమ్మాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు అడిగిన సంభాషణ, నేను తర్వాత చర్చలో మళ్ళీ మాట్లాడతాను, అవన్నీ కూడా ఆ లిబిడో గురించి, లేకపోతే మాస్టర్బేషన్ గురించి, వీటి గురించి ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు పాఠకుల రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉందన్నమాట. అంటే కథ ఎందుకు మీరు హుందాగా చెప్పరు, ఇవన్నీ చెప్పకుండా కూడా మీరు మాట్లాడొచ్చు కదా, అది కేవలం ఆడవాళ్ళని మాత్రమే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు అని మరోసారి నిరూపణ అయింది. సో ఈ రకమైన మార్పులు కథల్లో వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. నా 2 నిమిషాలు దాటిపోయినట్టున్నాను, చర్చ కొనసాగిద్దాం. ఓకే, అఫ్సర్ గారు మీరు చెప్పండి. ఆశకి సంబంధించి నేను అంటే స్పష్టంగా ఒక మాట ఏంటంటే, ఆశ మారుతుంది సాహిత్యంలో, అది కథ కానివ్వండి, నవల కానివ్వండి, కవిత్వం కానివ్వండి, నాటకం కానివ్వండి. ఆశ మారుతుంది అంటే సమాజం మారుతోందని అర్థం. సమాజాన్ని నడిపించే శక్తులు మారుతున్నాయి అని కూడా అర్థం. ఇవాళ సాఫ్ట్వేర్ భాష, లేకపోతే మెడికల్ టెర్మినాలజీ, లేకపోతే ఇవాళ అమెరికన్ కథా రచయితలు అప్పుడప్పుడు ఇంగ్లీషు వాడడం కథల్లో, ఇవన్నీ జరుగుతున్నాయంటే వాళ్ళ ప్రమేయం కథా సాహిత్యంలో పెరుగుతోంది. ఇది చాలా అవసరమైన మార్పు. తర్వాత మాండలికం, ఒకప్పుడు చర్చ కేవలం మాండలికం వరకే పరిమితమైంది. కానీ నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు అంటే నేను మళ్ళీ గురజాడ అప్పారావు దాకా వెళ్ళాల్సి వస్తున్నందుకు ఏమి అనుకోవద్దు. కానీ ఆయన భాషకి సంబంధించి చాలా నమూనాలు అక్కడ మనకి చూపించారు. ఆయన మొత్తం కథల్లో కనిపిస్తుంది. కన్యాశుల్కం చూసినా కూడా ఎన్ని రకాల భాష ఆయన వాడాడో చూడండి కన్యాశుల్కంలో. అంటే ఆయన ఒక మోడల్ని, ఒక ఆధునిక మోడల్ని మన ముందు పెట్టాడు. ఇప్పుడు కథా రచయితలు అంటే ఇప్పుడు రాయలసీమ నుంచి వస్తున్న చాలా మంది కథా రచయితలు, తర్వాత స్త్రీవాదం వచ్చిన తర్వాత ఓల్గా, కొండేపూడి నిర్మల, కల్పన లాంటి వాళ్ళు తీసుకొచ్చిన భాషలో మార్పులు ఏవైతే ఉన్నాయో అవి సమాజంలో వస్తున్న మార్పులే. అట్లాగే ఇప్పుడు మారుమూల గ్రామం నుంచి, ఉత్తరాంధ్రలో మారుమూల గ్రామం నుంచి, అది విజయనగరం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, ఆ ప్రాంతాల నుంచి వచ్చే కథకులు వాళ్ళ భాషని వాడడం ద్వారా వాళ్ళకి సంబంధించిన జీవన అనుభవాన్ని కథల్లోకి తీసుకొస్తున్నారు. అది కేవలం అనుభవాన్ని తీసుకురావడమే కాదు, వాళ్ళ సమాజం ఎట్లా మారుతుందో కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నాకు అర్థమైనంత మటుకు, నా అనుభవంలో నాకు తెలిసినంత మటుకు, భాష అనేది ఒక సైన్, అది సంకేతం, మార్పుకి సంకేతం. రచయిత వాడే ప్రతి వాక్యం, అది అంటే రకరకాలుగా నిర్వచించవచ్చు ఆ వాక్యాన్ని మనం. ఇంతకు ముందు కర్త, కర్మ, క్రియ ఇదే ఒకటే ఫార్మాట్ లో మనం రాసేవాళ్ళం. కానీ కొత్త కథలోకి పెడితే, ఇందాక కల్పన ప్రస్తావించిన వంశీధర్ రెడ్డి కథ కానీ, మన రవి వీరెల్లి కథ కానీ, వీటితో పాటు ఇక్కడ అమెరికన్ రచయితలు బ్రహ్మానందం గారు, చంద్ర గారు, చిట్టెన్ రాజు గారు, ఇలాంటి రచయితలు, మధు పేమరాజు లాంటి రచయితలు, వీళ్ళు తీసుకొస్తున్న వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ జీవితంలోంచి, వాళ్ళ అనుభవంలోంచి వస్తున్నాయి. కాబట్టి అనుభవం ప్రాతిపదిక భాషలో మార్పుకి. మళ్ళీ బ్రహ్మానందం గారు చెప్పిన విషయానికే నేను పెడుతున్నాను అన్నమాట నిజానికి. బ్రహ్మానందం గారు మీరు. బ్రహ్మానందం గారు మీరు మీట్లో ఉన్నారని చూసుకోండి. ఇది ఎక్కడ ఇచ్చేవారు ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి. అంటే కథ అంటే వస్తువు మారింది, లేకపోతే భాష మారింది, తద్వారా పాఠకుల యొక్క అవగాహన కూడా మారుతోంది. అంటే ఈ మూడిటికి బ్యాలెన్స్ ఉంది. కాకపోతే ఏమవుతుందంటే, నేను అడ్వాన్స్డ్గా రాస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే అశ్లీల పదాలని అవసరం లేకపోయినా కూడా కావాలని రచయితలు కావాలని చొప్పించి కథల్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే, అటువంటి సందర్భాల్లో ఏమనిపిస్తుందంటే అవసరం లేకుండా కూడా ఇచ్చేస్తున్నారు అనే ఒక కంప్లైంట్ అయితే నాకు ఉంది. అంటే కథకి సంబంధించి ఆ సంఘటన వాటికి సంబంధించి అయితే అంతవరకు నాకు అభ్యంతరం లేదు. కానీ
కేవలం నేను ఇది రాయాలదలుచుకున్నాను అని ఒక రచయిత రాస్తుంటే అది ఏమవుతుందంటే కథని తప్పుదారి పట్టించినట్టు, పాఠకులను తప్పుదారి పట్టించినట్టు అవుతుంది. సో అది నాకున్న ప్రధానమైన కంప్లైంట్. అంటే అది ఆశ్చర్యమైన ఏదైనా కానీ అది కృతకంగా ఉన్నంత వరకు పర్లేదు, అది సహజంగా ఉన్నప్పుడు అది ఉంచాలి, దాన్ని సమర్థించాలి కూడా. ఎందుకంటే దాన్ని మనమే అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్పడమే ముఖ్యం అనుకుంటే కనుక అది ఆశ్చర్యమైన కానీ ఆ భాషలో ఇంగ్లీష్ మాటలు జరిగినా కానీ ఇప్పుడు మన స్టూడెంట్లు మాట్లాడినప్పుడు కథలో ఉన్నప్పుడు వాళ్ళ భాష రాయాలి, అది కాక మన భాషలో చెప్పకూడదు కదా, రచయిత భాషలో చెప్పకూడదు. అట్లాగే పల్లెటూరు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలు మన నామిని చెప్పినట్లు అట్లా చెప్తారు. నిజానికి నామని చెప్పిన దాకా ఆ మాటలు మా పల్లెటూరు మాటలు కథలకు అక్కడ కనపడలేదు నాకు. అవును, అంటే సహజంగా ఉండాలి, అంటే సంభాషణనే కానీ రెలవెంట్ గా ఉండాలి, పాత్రకి అప్రాప్రియేట్ గా ఉండాలి. అది సరే, మనకి టైం కూడా కొద్దిగా ఉంది కనుక మనం తర్వాత వెళ్ళిపోతాము. అప్పుడు అఫ్సర్ గారు ఆయన ఎడిట్గా పనిచేశారు, ఎడిటర్ తోటి ఎక్కడ అక్కడ పనిచేశారు కనుక ఈ ఎడిటింగ్ అవసరాల గురించి, దానిలో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడతారు, చర్చలు అందిస్తారు. చంద్ర గారు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా హ్యూస్టన్ బృందం అంతటికి కూడా ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి, చాలా కష్టపడుతున్నారు వాళ్ళు మొదటి నుంచి కూడా. సో ఎడిటింగ్ అనేది ఒక పెద్ద సవాల్ అండి నా దృష్టిలో. కానీ ప్రధానంగా నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం తెలుగులో అంటామే తాటికాయంత అక్షరాలతో ప్రతి రచయిత తన వెనక రాసుకొని చెప్పుకోవాలా తన డెస్క్ మీద. ఎడిటింగ్ అనేది చాలా అవసరం. ఎడిటింగ్ అక్కర్లేదు, మనం ఏది రాస్తే అదే గొప్ప అనే ధోరణి కూడా ఇవాళ బాగా వ్యాపించింది. అది ప్రమాదకరం. బ్రహ్మానందం గారు అన్నట్టు ఒక ఆర్టిఫిషియల్ ప్యాషన్ ని మనం జనరేట్ చేస్తున్నాం దాని ద్వారా. అయితే తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు, అంటే నాకు ఉన్న అనుభవం నుంచి, ఆంధ్రజ్యోతి డైలీ వీక్లీ కాలం నుంచి నండూరి రామ్మోహన్ రావు గారు కానివ్వండి, పురాణం గారు కానివ్వండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే ఇప్పుడు సారంగ దాకా నా అనుభవంలో వచ్చిన విషయం ఏంటంటే, ఎడిటింగ్ అనేది చాలా కొత్త ఫినామినన్ మనకి. పురాణం గారు ఎప్పుడు కూడా కథ పంపితే దీన్ని ఎడిట్ చేయాలి అని ఫీడ్బ్యాక్ ఇచ్చిన సందర్భాలు లేవు. ఆయన కథ మొత్తంగా కథ బాగుంటే ఆయనే చదివి వెంటనే అచ్చు వేసేవాడు. లేకపోతే నా కథ అయితే మొదటి కథ 3 ఏళ్లు పట్టింది అచ్చు కావడానికి, అది వేరే విషయం. అయితే ఎడిటింగ్ కి సంబంధించి ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. అంటే ఇప్పుడు వెబ్ పత్రికలు వచ్చిన తర్వాత చాలా వెబ్ పత్రికలు ఇక్కడ ఉన్నాయి మనకి. అమెరికా నుంచి వస్తున్న వెబ్ పత్రికలు కానివ్వండి, అక్కడ ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తున్న వెబ్ పత్రికలు కానివ్వండి, ఒక దృష్టి పెరిగింది ఎడిటింగ్ మీద. అంటే మా మటుకు మేము ఏం చేస్తున్నాం అంటే, సారంగా కూర్చున్న ప్రతి కథని 2-3 చదివిస్తున్నాం మేము. పీర్ రివ్యూ అని ఇక్కడ పత్రికల్లో, ఇంగ్లీష్ పత్రికల్లో ఏదైతే ఉందో అది మేము ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. కొన్నిసార్లు ఆ ఫీడ్బ్యాక్ ఆ రచయితలకు ఇస్తున్నాం అవసరాన్ని బట్టి. ఆ ఫీడ్బ్యాక్ ని బట్టి రచయితలు ఎడిట్ చేస్తారు కథని. ఇది నాకు, అంటే నేను మొదటి కథ రాసినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకేమనిపిస్తుందంటే, ఎడిటింగ్ లేకుండా అసలు ఒక్క వాక్యం కూడా మార్చకుండా మన కథ ఉన్నది ఉన్నట్టుగా అచ్చు కావాలి అనే మూర్ఖత్వం ఏదైతే ఉందో అది వెంటనే తొలగిపోవాల్సిన అవసరం ఉంది. చాలా మూఢనమ్మకాలతో పాటు ఇది కూడా ఒక మూఢనమ్మకం అంతే. అలాగే అది ఒక ఆచారం నిజానికి. మనందరికీ తెలుసు, ఇవాళ మనం ఇక్కడ స్కాలర్లీ జర్నల్స్ లో రాసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ మన ముందు. వాళ్ళందరూ కూడా అది క్రియేటివ్ రైటింగ్ కానివ్వండి, స్కాలర్లీ పీస్ కానివ్వండి, ఒక 3-4 పీర్ రివ్యూకి వెళ్తుంది. అది తర్వాత ఎడిటర్ వాటిని చూస్తాడు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఇది. అయితే మన దౌర్భాగ్యం కొద్దీ ఇప్పుడు సోషల్ మీడియా అన్నిటిని నడిపిస్తే శక్తి అయింది కాబట్టి, ఫేస్బుక్ లో ఖచ్చితంగా ఆ ఫేస్బుక్ వాట్ ఈస్ ఆన్ యువర్ మైండ్ అనే స్పేస్ లోకి వెళ్ళి అక్కడికక్కడ కథ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారని నాకు ఈ మధ్య కాలం అనిపిస్తోంది. ఇది చాలా పెద్ద దురభ్యాసం ఇది. చాలా సార్లు ఈ రచయితలు ఏం చేస్తారంటే, మనం ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం మొహం మార్చుకుంటారు. అది తెలుస్తుంది, మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈమెయిల్ లో కూడా తెలుస్తుంది, మొహం మార్చుకున్నట్టు ఈమెయిల్ తెలుస్తుంది. వాళ్ళు బాగా అసహనంగా ఉంటారు. అదేమిటండి కథ 2 నెలలు అయిపోయింది, మీరు ఇంతవరకు వెయ్యరేంటి అసలు? లేదు మీరు ముందు ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు మార్పులు చేయండి, ఎడిటింగ్ చేయండి, అప్పుడు కథ మనం ఆలోచిస్తాం మళ్ళీ
అని చెప్పుకోవడానికి చాలా తంటాలు పడాల్సి వస్తుంది ఈ వెబ్ ఎడిటర్లకి. ఇది అంటే నాకు ఎప్పుడు ఒక మాట బాగా గుర్తొస్తుంది ఎడిటింగ్ అనగానే. జేమ్స్ జాయిస్ మనందరికీ తెలుసు, యులిసిస్ అనే అద్భుతమైన నవల రాశాడు. అది అందులో ఒక స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ లో రచయితకి చాలా స్వేచ్ఛ ఉంది. అంటే తన మైండ్ లో ఏదొస్తే అది మాట్లాడేయచ్చు కాగితం మీద, దాన్ని ఏమి ఎడిట్ చేయకూడదు. అంటే అది ఐడియానే అసలు అన్ఎడిటెడ్ ఎక్స్ప్రెషన్ అని. కానీ ఆయనకు కూడా ఒక ఫ్రెండ్ అడిగాట, ఇవాళ ఏమైనా రాసావా అని. అంటే ఆయన చెప్పాట, ఏం రాయలేదు, పోయిన వారం ఒక వాక్యం రాసా, అది ఇవాళ కొట్టేశాను అని చెప్పాట. ఈ లెక్కలు చూస్తే నువ్వు నవల ఎప్పుడు రాస్తావు నాయన అని ఫ్రెండ్ వాపోయాడు. సో ఒక వాక్యం రాయడానికి చాలా తపన పడాలి. అలాగే ఆ వాక్యాన్ని పాఠకుడికి సరిగ్గా చేరవేయడానికి కూడా అంతే తపన కావాలి. అంటే అది చదువరికి, రీడర్కి అందాలి ఆ వాక్యం. అందకపోతే నా శ్రమంతా వృధా అయిపోతుంది అన్న జిజ్ఞాస, కామన్ సెన్స్ రచయితకు ఉండాలి. దురదృష్టం కొద్దీ మనం ఆ స్థితిలో లేమి. మెజారిటీ రచయితలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు భాష మీద వాళ్ళకి అధికారం ఉందని, వాళ్ళ అనుభవం మీద వాళ్ళకి అధికారం ఉందని, కథా నిర్మాణ రహస్యాలని వాళ్ళకి తెలిసిపోయాయని ఇలా అనుకుంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద మిత్. ఇది ప్రతి కథ ఒక కొత్త ప్రయత్నమే, ఒక కొత్త తపనే. అలా కాకపోతే రచయిత చనిపోయినట్టే లెక్క. అంటే ఈ కథతో ఇది అద్భుతమైన కథ అని ఆ రచయిత అనుకున్నాడు అనుకోండి, అది మరణం ఆ రోజు ఆ రచయితకి. కానీ ఎక్కువ మంది అలా అనుకుంటున్నారు కాబట్టి ఎడిటింగ్ అనేది అది కేవలం కథ అనేది కేవలం ఒక వ్యక్తికి, ఒక రచయితకి సంబంధించిన విషయం కాదు. అది ఒక సమూహానికి సంబంధించిన విషయం. దీంట్లో కొలాబరేషన్ ఉంటుంది. ఆ కొలాబరేషన్ పట్ల మనకు గౌరవం ఉండాలి. దాన్ని కొలాబరేషన్ ని ప్రేమించాలి అనే భావం పెరిగినప్పుడు మాత్రమే ఎడిటింగ్ అనే ఫినామినన్ ఏదైతే ఉందో అది కేవలం వెబ్ పత్రికల వల్ల వచ్చిందే. అది నాకు తెలిసి అచ్చుపత్రికల్లో చాలా తక్కువ మంది ఎడిటర్లు ఆంధ్రజ్యోతి సండే సప్లిమెంట్ లో వసంత లక్ష్మి గారు అలా చేసేవారు. అయితే అది కేవలం ఎడిటర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రమే. అట్లా కాకుండా అది ఇంకా విస్తరించాలి. ఎడిటర్ మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది 2-3 ఆ కథను చదివి వాళ్ళ కామెంట్స్ షేర్ చేసుకోవడం ద్వారా, ఆ కామెంట్స్ ని మనం ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా కథకి ఒక పరిపుష్టి దక్కుతుంది. అయితే మీకు చాలా సందర్భాల్లో ఇంకోటి ఏమనిపిస్తుందంటే, ఒక పెయింటింగ్ వేసినప్పుడు ఆర్టిస్టు మొత్తం పెయింటింగ్ మధ్యలో వెనక్కి వెళ్ళి చూసుకుంటూ ఉంటాడు. ఆ రంగులు బాగా వచ్చాయా, లైన్స్ బాగా వచ్చాయా లేదా అన్నది. అంటే ఒక డిటాచ్డ్ పర్సనాలిటీ, ఆ పెయింటింగ్ కి దూరంగా ఒక పర్సనాలిటీని ఊహించుకొని అలా చూసుకుంటాడు. రచయిత కూడా ఆ పని చేయాలి. అంటే తను రాసిన దాని మీద అటాచ్మెంట్ ఎంత ముఖ్యమో, అంటే మమకారం ఎంత, తను రాసిన దానికి దూరంగా ఉండి, డిటాచ్డ్ గా ఉండి, ఒక రీడర్ గా దాన్ని అనలైజ్ చేసుకుని ఆబ్జెక్టివ్ గా చూసుకునే శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనకి గొప్ప కథ పుడుతుందని నా నమ్మకం. తర్వాత సంభాషణకి వేరే విషయాలు మాట్లాడుకుంటాం. బ్రహ్మానంద గారు, మీరు ఎడిటింగ్ గురించి అన్నారు కాబట్టి రెండు విషయాలు ప్రస్తావిస్తాను. ఒకటి ఏంటంటే ఎడిటింగ్ అంటే ఒకటి భాషకి సంబంధించింది, రెండు కథ అనుకుంటున్నాం కాబట్టి కథా నిర్మాణానికి సంబంధించింది. కథా నిర్మాణానికి సంబంధించింది అయితే రచయితలు అంటే 190% ఎవరు కూడా రెడీగా ఉండరు. వాక్యాలు కూడా ఒకసారి ఏమవుతుందంటే, అంటే అనుభవం మీకు చెప్తున్నాను నేను, ఎడిటర్స్ వాళ్ళు అంటే చొరవ తీసుకునేది, అంటే ఒక రచన మీద చొరవ తీసుకోవడం ఉంటుంది. ఆ చొరవ అతిగా తీసుకోవడం వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి. ఏమవుతుందంటే, ఇప్పుడు పత్రిక పంపించామనుకోండి, పత్రిక వాళ్ళు వేసుకోరు, ఇంకో పత్రిక పంపిస్తాడు అదే రచయిత. పంపించిన తర్వాత వాళ్ళు కళ్ళు మూసుకుని చక్కగా వచ్చేస్తారు. అది సక్సెస్ అయింది అనుకోండి. ఇప్పుడు వెంటనే ఈ రచయిత వెళ్ళి ఆ ఎడిటర్ని వెళ్ళిపోయి అడుగుతాడు, అదే నేను రాశానే ఇక్కడ వేస్తే మీరు రిజెక్ట్ చేశారు,
నాకు చూడండి అక్కడ ఆ పత్రికలో అమోఘంగా రెస్పాన్స్ వచ్చింది. సో ఇటువంటి అంటే ఈ ఎడిటింగ్ లో కూడా కొన్ని కంట్రోల్స్ కావాలి, అంటే అంటే నియమాలు కావాలి పత్రికలకి. ఏంటంటే ఫలానా 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 ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే కొన్ని సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, కొంతమందికి తెలియవు. ఇప్పుడు మీరు అమెరికాలో ఉండే కొన్ని సబ్జెక్టులు రాసామనుకోండి, అది వాళ్ళకి అంటే పైపైన తెలుస్తాయి బేసిక్గా, కానీ డీప్గా తెలియవు. అవి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రామ్ కల్చర్ ఉంది ఇక్కడ మీకు హై స్కూళ్ళలో పిల్లలకి. అది ఆ ప్రామ్ కల్చరు అంటే ప్రామ్ అంటే తెలుస్తాయి, కానీ అందులో ఉండే అంటే పేరెంట్స్ కంట్రోల్ ఎంత ఉంటుంది, పిల్లలు ఎలా ఫీల్ అవుతారు, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ మిగతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మరి ఇండియాలో వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇండియాలో ఉండే ఒక సంపాదకులు పంపించారు, వాళ్ళకి అర్థం కాదు. అది వాళ్ళు ఇది మార్చడానికి ప్రయత్నించారనుకోండి, అటువంటి పరిస్థితుల్లో రచయితలకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అంటే నా దృష్టిలో ఏంటంటే ఈ ఎడిటింగ్ ఇవన్నీ కూడా ఒక మ్యూచువల్ ప్రాసెస్. అంటే రైటర్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్ అండ్ అట్ ద సేమ్ టైం ఎడిటర్ కూడా సిద్ధంగా ఉండాలి ఎడ్యుకేట్ అవ్వడానికి. ఏమంటే ఎడిటర్ నేను పీఠ మీద కూర్చున్నాను కాబట్టి నేనేం చెప్తే అదే వేదవాకు అనే ధోరణి ఉండకూడదు. అది నా పాయింట్. కల్పన గారు మీరు. అంటే అప్సర్ ఒక మాట అన్నాడు ఇందాక, అంటే రైటరు రాసిన తర్వాత ఇది పాఠకుడికి చేరుతుందా లేదా అనేది ఆలోచించాలి అని. అసలు అది లేనే లేదు రైటర్స్ కి. మేము రాసేది ఎవరికైనా చేరుతుందా లేదా అన్న ఇదే వాళ్ళకి లేదనమాట. ఈ కథ నేను నా కోసం రాసుకుంటున్నాను, ఎవరు పబ్లిష్ చేయబోతే నేను ఫేస్బుక్ లో పబ్లిష్ చేసుకుంటాను, నేను పుస్తకం వేసుకుంటాను. సో ఇది అతివాదం అనుకోవాలో అవసరమైన వాదం అనుకోవాలో తెలియదు, కాబట్టి దానివల్ల జరుగుతున్న ఇదనమాట. ఎడిటర్ వైపుగా కూడా నేను చెప్పేది ఏంటంటే, అసలు కొంతమంది నేరుగా వాట్సాప్ లోనే కొట్టి పంపించేసేస్తూ ఉంటారు మాకు సారంగ కోసం. అంటే ఆ రకంగా ఉన్నారనమాట వాళ్ళు. అంటే వాళ్ళకి అక్కడ కొట్టడం ఈజీగా ఉంటుంది కాబట్టి అది కవిత అయినా కథ అయినా అందులోనే చేసేసి దానికి ఒక ఫార్మాటింగ్ ఉంటుంది, లేకపోతే అదొక పత్రిక, ఇవేమి వాళ్ళు ఆలోచించే స్థితిలో లేరు. రెండేంటంటే మేము ఒక ఈమెయిల్ పెట్టి ఇన్ని పెట్టినా కూడా చాలా మంది ఫేస్బుక్ ద్వారా ఇలా డిఫరెంట్ అప్రోచెస్ లో పంపించడమే కాకుండా వాళ్ళకి అసలు వెయిట్ చేసే సహనం కూడా తగ్గిపోతుంది చాలా మందికి. ఇప్పుడు రాజుగారు లాంటి వాళ్ళు, ఆ తరం వాళ్ళు, పెద్ద తరం వాళ్ళు శుభ్రంగా ఒక రచన పంపించి ఇదేమన్నా మార్చాలా, ఇదేమన్నా ఎక్కువైందా తక్కువైందా అని వాళ్ళు సలహాలు సూచనలు స్వీకరించడానికి రెడీగా ఉండి, అలాగే ఒక నెక్స్ట్ మంత్ ప్రతి నెల 1వ తారీఖు రాజుగారి కాలం వస్తుందంటే ఆయన ఒక వారం రోజులు ముందు పంపించడము, లేకపోతే ఒకవేళ పంపించలేకపోతే ముందుగా చెప్పడము, ఈ పత్రికా మర్యాద ఏదైతే ఉంటుందో అది పాటిస్తున్నారు. ఈ కొత్తగా వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఫేస్బుక్ మాకుంది, మేము ఏ పత్రిక మాకు అక్కర్లేదు అన్న ఒక ధీమాతో ఏంటంటే వాళ్ళు అసలు వారం రోజులు కూడా వెయిట్ చేయట్లా. అంటే పత్రికలు అనేది వాళ్ళ కోసమే ఉన్నాయి, వాళ్ళు రాయగానే వేసేస్తారు అన్న ఇదితో ఉండి, మనం కొంచెం లేట్ అవుతుందన్నా లేకపోతే ఇలాంటి నియమాలు పెట్టినా కూడా వాళ్ళు అందులో పబ్లిష్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళు చాలా, ఇప్పుడు ఇందాక బ్రహ్మానందం గారు చెప్పినటువంటి నియమాలకు వేటికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. ఇది మాకు కత్తి మీద సాములాగా ఉంటుందన్నమాట. ఒక పక్కన పత్రిక నిర్వహించాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అన్నిటితో పాటు మేము సమయం కూడా చూసుకుంటూ, అందుకనే మేము మొదట వారపత్రికగా నిర్వహించాం అనమాట. అంటే అంత ఎక్కువగా రచనలు వచ్చేస్తున్నాయి అనమాట. ఇలాగే మా ఇబ్బందులు ఆల్రెడీ అప్సెట్ చెప్పాడు కాబట్టి ఇక నేను ప్రత్యేకంగా వేరే చెప్పక్కర్లేదు. ఎడిటింగ్ కి సంబంధించి అదొకటైతే, రెండోది ఏంటంటే బ్రహ్మానందం గారు చెప్పిన నేను ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయదలుచుకున్నాను. అంటే అప్సర్ చెప్పినట్టు ఎడిటింగ్ అనేది రైటర్ చేయడం చాలా అన్ని రకాలుగా కూడా ఉండేది, కానీ స్పేస్ లిమిటేషన్ అనేది ప్రింట్ పత్రికల్లో రావడం వల్ల, అంటే కథని ఒకప్పుడు 8 పేజీలు ఉండేది 10 పేజీలు తగ్గిపోయి చివరికి ఇప్పుడు 3 పేజీల్లో వచ్చింది. సో 3 పేజీల్లో కథ రాయడానికి రచయిత చాలా కష్టపడాలి. మనం తెలుగు కథ మరింత కుంచుకుపోతుంది కాబట్టి మనం వీటి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని భాషా నిర్మాణం, వాక్యం ఇన్ని మాట్లాడుతున్నాం కదా, ఇవేవి కూడా కాలానికి నిలబడవు. ఎప్పుడు మీకు పత్రికల్లో ఎప్పుడైతే స్పేస్ అనేది ఉండదో, కథగా కాకుండా కథ చిన్న కథ అయిపోయి, చిన్న కథ సింగిల్ కథ అయిపోయి, సింగిల్ కథ 1 పేజీ కథ అయ్యి, 1 పేజీ కథ 2 కాలాల కథ కూడా అయిపోయిన తర్వాత ఇక తెలుగు కథను ఎవరు మార్చలేరు. మనం ఇలాంటి రకమైన చర్చలు కూడా చేసే అనవసరం అని అనుకుంటున్నాను. అంత ఇదిలోకి వెళ్ళిపోతుంది. దట్స్ ఇనఫ్ ఫ్రమ్ మై సైడ్. క్షమించాలండి ఒక్కసారి దీప్తి గారు ప్లీజ్ అండి, మనకు 45 minutes దాటిపోయింది, తొందరగా ముగించండి. ఓకే,
ముగించిపోతున్నామండి. అంటే మేము చెప్పేది ఏంటంటే రీడింగ్ రైటర్కి అవసరం, తనంతా తను సెల్ఫ్ రీడింగ్ చేసుకోగలిగి ఉండాలి. అనవసరమని కథకి ఉపయోగపడినవన్నీ తొలగించుకొని ఎవరు చెప్తే ఎవరైనా చెప్పినప్పుడు కథ ఇంకా ఎఫెక్ట్ గా ఎట్లా చెప్పగలం, ఎఫిషియెంట్ గా ఎట్లా మార్చగలం, ఆ దృష్టితో చెప్తే చేస్తే బాగానే ఉంటుంది. ఇంకా మనం ఇంకా మాట్లాడుకున్న చాలా విషయాలు ఉన్నాయి, కానీ మన సమయం లేదు కనుక ఈ సమావేశాన్ని పెట్టేద్దాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొనసాగిద్దాం. అందరికీ నమస్కారం, అందరికీ కృతజ్ఞతలు. ధన్యవాదాలు. చాలా బాగా చిట్టన్ గారికి చిట్టన్ రాజు గారు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ముందుగా సంబంధించిన అనేక అంశాలని, కోణాలని ఆవిష్కరించింది అప్సర్ గారు, కల్పన గారు, సాయి గారు, చంద్ర గారు. ధన్యవాదాలండి. ప్రస్తుత కథకు సంబంధించి చాలా అంశాలు చర్చించారు. అయితే ఇప్పుడు మనం తర్వాత వేదిక ప్రసంగాలకు వెళ్ళిపోదాం. మొదటి వక్త ప్రారంభ ఉపన్యాసం ప్రారంభించబోతున్నారు మన డాక్టర్ కడియాల వివేకానంద మూర్తి గారు. నేను ఎందుకు రాస్తున్నాను అనే ఒక అంశంతో వారు 5 నిమిషాల పాటు మాత్రమే మాట్లాడబోతున్నారండి. వీరు 40 సంవత్సరాలుగా యునైటెడ్ కింగ్డమ్ వాస్తవ్యులు, పేరు పొందిన వైద్యులు, రచయిత మరియు జ్యోతి చిత్ర సినిమా వారపత్రికకు మొట్టమొదటి సంపాదకులు. వీరి సాహిత్య, మిమిక్రీ, నటనాది ప్రదర్శక కళలు తరంగంలో పుట్టించిన వారు వివేకానంద మూర్తి గారు. వీరికి మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా యూకేలో అవార్డును కూడా అందుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. వివేకానంద మూర్తి గారు, మీకు స్వాగతం. వినపడట్లేదండి? వివేకానంద మూర్తి గారు అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేస్తాను. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుందండి, మాట్లాడండి. వినిపిస్తుంది, మాట్లాడొచ్చండి. మాట్లాడవచ్చండి. 5 నిమిషాలు మీకు మాత్రమే. సారీ. ముందుగా ఈ తెలుగు సాహితీ కార్యకర్తలకు, వంగూరి చిట్టనరాజు గారికి, ఈ కార్యక్రమానికి హెల్ప్ చేసే సాంకేతిక వర్గానికి, అనుసంధానం చేస్తున్న దీప్తి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పలువురు ప్రముఖులకు, ఇది వింటూ వీక్షిస్తున్న ఇతర ముఖ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు, నా వినయపూర్వకమైన నమస్కారాలు. ఎందుకు రాస్తున్నాను, నేను ఎందుకు రాస్తున్నాను, ఈ టాపిక్ ఎందుకు అనుకున్నా అంటే, ఇది ఈనాటి ప్రశ్న కాదు. ఇది దాదాపు 55 ఏళ్ల క్రితం ప్రశ్న. విశాఖపట్నంలో విశాఖ రచయితల సంఘం ఉండేది. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. మొత్తం రైటర్స్ అందరిలోకి నాకు అప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళు. అప్పుడు రాచకొండ, అందులో పెద్ద పెద్ద మహామూలందరూ ఉన్నారు. కాళీపట్నం రామారావు గారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, బలివాడ కాంతారావు గారు, గౌడిపాటి రామగోపాలం గారు, జగన్నాథరావు గారు, గొల్లపూడి మారుతిరావు గారు, పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు, ఇలా చాలా కొంతమంది పేర్లు మర్చిపోయి ఉండొచ్చు. నేను ప్రముఖులు ఉన్నారు. నేను యంగెస్ట్. అప్పుడు ఎవ్రీ మంత్ మేము ఒక చోటకి వెళ్ళేవాళ్ళం. ఒకసారి సింహాచలం, లేకపోతే ఒకసారి భీమిలి. ఎవ్రీ మంత్ పిక్నిక్ లో వెళ్ళి అక్కడ ఒక టాపిక్ ఏదో డిస్కస్ చేయడం, మాట్లాడడం చేసేవాళ్ళం. ఓసారి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు అందరికీ ఒక టాపిక్ ఇచ్చారు. నేను ఎందుకు రాస్తున్నాను అన్న టాపిక్ తీసుకుని అందరూ ఒకటి ప్రజెంట్ చేయండి. సో ఇది నా సొంతమైన ఆలోచన కాదు. ఇది 55 ఏళ్ల క్రితం శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు విశాఖ రచయితలకు సూచించిన టాపిక్ ఇది. అప్పుడు అందరం ఎవరికి తోచింది వాళ్ళు రాసి తీసుకెళ్ళి చదివాం. ఆ మీటింగ్ అనకాపల్లి లైబ్రరీలో జరిగింది. సో నాకు అది ఎందుకు గుర్తొచ్చింది ఈ సాహితీ మీట్ సందర్భంగా. అయితే 55 ఏళ్ల క్రితం నేను రాసింది నాకు చూసుకోవాలనిపించింది. ఎలాగా? సో వైజాగ్లో ప్రఖ్యాత రచయిత విపినమూర్తి గారు ఉన్నారు. ఆయన కాంటాక్ట్ దొరికింది. ఆయన రిక్వెస్ట్ జస్ట్ బై ఛాన్స్ దొరుకుతుందేమో. యాజ్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్, సారీ నా ఇంగ్లీష్ మాటలు మన్నించాలి, ఇక్కడ చాలా రోజులు బతికి మధ్య మధ్యలో కొన్ని ఇంగ్లీష్ మాటలు పడుతున్నాయి, క్షమించాలి. ఆయన నాకు సర్ప్రైజ్ కింద దొరికిందండి, పంపిస్తున్నాను, పంపించారు.
సో అది మీ ముందు చదవాలని నాకు అనిపించి ఈ నేనెందుకు రాస్తున్నాను అనే టాపిక్ ఎంచుకున్నాను. అయితే ఈ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఉన్నాయి. నేను ఎందుకు రాస్తున్నానులో నేను ఎందు వలన రాస్తున్నాను అంటే నాకు రాయడానికి ప్రేరేపణ ఏంటి, ఎందుకు కొరకు రాస్తున్నాను అంటే ఎవరి ప్రాణం తీయడానికి రాస్తున్నాను లేకపోతే ఎవరికి ప్రాణం పోయడానికి రాస్తున్నాను. సో ఇంకో 2 అంతర్గతమైన క్వశ్చన్లు కూడా ఉన్నాయి. ఇందులో నేను రాసిన అప్పుడు ఆ వయసులో నేను రాసిన వ్యాసం పెద్దది, నాకు ఉన్న టైం తక్కువే కాబట్టి ఒక ఐడియా ఇవ్వడం కోసం కొంచెం చదువుతాను. నేను రాసిన వ్యాసం తాలూకు బిగినింగ్, చిన్నప్పుడు నాకు నలుగురిలో మాట్లాడడం సరిగ్గా చేతనయ్యేది కాదు. మాటలంటే మామూలు మాటలు కాదు, విషయాలు అంటారు, అవి మాట్లాడంటే భయం కూడా వేసేది. వాటిని ఎలాగో సాహసం చేసి భయం చంపేసుకుని మాటలు పేర్చుకుని మాట్లాడబోతే నా మాటలు ఎవరు వినేవారు కాదు. వినవాళ్ళు మాత్రం నీకు మాట్లాడడం చేత కాదు, నోరు మూసుకో కుర్రాడివి అని నా కుర్రతనాన్ని గుర్తు చేసి నన్ను నిరుత్సాహపరిచేవారు. దీనికి కారణం నాకు తర్వాత తెలిసింది. నేను ఎప్పుడు నాకంటే చిన్నవాళ్ళతో కానీ సమాన వయస్కులతో కానీ తిరగలేదు. ఎప్పుడు నాకంటే పెద్దవాళ్ళ మధ్యనే మసిలేవాడిని. ఈ సంగతి నాకు ఆలస్యంగా తెలియక ముందుగా తెలిస్తే నాకు వ్రాయడం చేతనయ్యేది కాదేమో. మాట్లాడాలనిపించి మాట్లాడే వీలు లేక మాట్లాడాలన్న దుగ్ధం మీరిపోయినప్పటి సమయంలో నాకు మొదటిసారిగా రాయాల్సిన అవసరం ఏర్పడింది. సో అలా స్టార్ట్ చేశాను. అయితే ఇక చివరిలో చాలా రాశాను, అదంతా ఇప్పుడు టైం లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. సరే, ఎందుకు రాస్తున్నానంటే అప్పుడు నాకు అనిపించింది నేను ఎప్పుడూ సామాజిక ప్రయోజనం కోసం రచన చేయలేదు, నీతి బోధ కోసం కూడా రచన చేయలేదు. ధనవంతులంతా దుర్మార్గులని, పేదలంతా అమాయకులని, పేదవాళ్ళను మాత్రమే ధనవంతులు మాత్రం దోచుకుంటున్నారని, ఈ వ్యవస్థ మారాలని బాధ్యతగా కూడా రచనలు చేయలేదు. ఒకవేళ నేను రాసే రచనల్లో ఏదైనా ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి కానీ, నీతి కానీ, సామాజిక ప్రయోజనం కానీ ఎవరికైనా కనిపిస్తే వాటిని కేవలం బాక్స్ ఆఫీస్ ఫార్ములా కోసం మాత్రమే వాడుకున్నాను అనుకోవాలి. అయితే మరెందుకు రాశాను, ఎందుకు రాస్తున్నాను అంటే ఒక్కటే కారణం, తెలుగు అక్షరాలంటే నాకు ఎంతో ఇష్టం. అవెంతో తీయగా ఉంటాయి. వాటిని అందంగా పొందిక చేయడంలో చదరంగం ఆడుకున్నంత హాయి ఉంటుంది అనుకుంటాను. అంచేత నేను ఎవరి కోసం రాయడం లేదు, నా హాయి కోసం రాస్తున్నాను. నా రచనలు పత్రికలో ప్రచురిస్తే అందరికీ హాయి కలుగుతుందని వాటిని పత్రికలకు పంపిస్తున్నాను. నిజంగానే అందరూ హాయిగా ఉంటున్నారు. నా కథలు చదివి నచ్చి చదవడం సాగిస్తున్న వాళ్ళు, నా కథలు నచ్చక చదవని వాళ్ళు అందరూ. రచన ద్వారా ఇంతకంటే లోకోపకారం నేనేం చేయగలను చెప్పండి, అది నేను రాసింది. అయితే మిగతా రైటర్స్ అంతరాయం క్షమించాలండి, మరొక 15 సెకండ్లు మాత్రమే. ఓకే అయిపోయిందండి. ఇక చివరిగా ఒక 2 లైన్లు చెప్పి ముగిస్తానండి. సారీ, నేను తక్కువ టైం తీసుకున్నా, ఎక్కువ తీసుకుంటున్నాను. చివరిగా రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు, అది చెప్పి ముగిస్తాను. రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయము చేయకూడదని నేను భావిస్తాను. ఆయన రాసిన నేను ఎందుకు రాస్తున్నాను వ్యాసంలో ఈ 2 లైన్లు చెప్పాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను విరమిస్తాను. నమస్కారం. ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు. మీకు ఏమి రాయలో కూడా కొత్త రచయితలకు కొంచెం సూచిగా చెప్పినట్టుగా అనిపించిందండి. చాలా ధన్యవాదాలు. అయితే ఇప్పుడు తర్వాతి వక్త మనకి భాస్కర్ పులికాల్ గారు రానున్నారు. అమెరికాలో డయాస్పోరా కథలు, పరిణామ దశలు అనే విషయంపై మాట్లాడనున్నారు. శ్రీ పులికాల భాస్కర్ గారు అమెరికాలోని ఫ్లోరిడా నివాసి, రచయిత, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగి. 1986 నుంచి 1998 వరకు విపుల, ప్రభ, జ్యోతి, స్వాతి వంటి పత్రికలలో వీరు రాసిన కథలు ప్రచురించబడ్డాయి. 6 సంవత్సరాల పాటు ఈవారం.com తెలుగు అంతర్జాల పత్రిక నడుపుతూ అందులో రచనలు చేశారు. చాలా వరకు వీరి కథలన్నీ అమెరికా జీవనం ప్రతిబింబించే విధంగా ఉండి వంగూరి ఫౌండేషన్ పోటీలలో బహుమతులు అందుకున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ అయోవా రైటర్స్ వర్క్ షాప్ ద్వారా 2 కథలు ఆంగ్లంలో కూడా ప్రచురింపబడ్డాయి. భాస్కర్ గారు, మీకు స్వాగతం. మీకు 5 నిమిషాలు సమయం మాత్రమే ఉందండి, దయచేసి సహకరించగలరు. థ్యాంక్స్ దీప్తి గారు.
తెలుగు భాషాభిమానులకు నమస్కారం. ఇందాక చర్చా వేదిక చదివిన తర్వాత కల్పన రెంటల్ గారు భాషా మార్పు గురించి చెప్పారు. అలాగే బ్రహ్మానందం గారు టెక్నాలజీ మార్పుల గురించి చెప్పారు. అఫ్సర్ గారు అమెరికా కథల గురించి చెప్పారు. ఎడిటర్ గురించి చెప్పేటప్పుడు మీరే గుర్తొచ్చారు. ఎడిటర్ కొన్ని నియమాలు ఉండాలి, రచయితతో కలిసి పనిచేయాలన్నప్పుడు మీరు గుర్తొచ్చారు. కాబట్టి ఆ చర్చా వేదికలు పాల్గొనకపోయినా కానీ నాకు ఈ రాసిన తర్వాత అనిపిస్తుంది, నాది కూడా ఒక స్పందన ఏమో అనిపిస్తుంది. వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలకి ఇందులో కూడా కొన్ని జవాబులు కనిపిస్తాయి. అది ముందే రాశాను కాబట్టి యాదృచ్ఛికమే. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం గురించి చెప్తాను. ప్రతి కథ వెనుక కథ ఉన్నట్టే నేను ఈ విషయంపై మాట్లాడడానికి కూడా వచ్చిన నేపథ్యం ఉంది. 1998లో అమెరికాకి వచ్చాను. రావడానికి ముందు ఓ 10-15 కథలు భారతదేశంలో వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. అలానే 1998 తర్వాత ఓ 20 కథలు అమెరికా వివిధ వెబ్జైన్లలో ప్రచురింపబడ్డాయి. ఈ కథలన్నీ కలిపి ఒక పుస్తకం అచ్చు వేయించాలని ప్రతి రచయితకు ఉన్నట్లే నాకు ఈ మధ్య చిరు ఆశ కలిగింది. సరే అని కథలు తీసుకొని పీడిఎఫ్గా మార్చి అచ్చు తప్పులు ఎడిట్ చేస్తుంటే నాకు తెలియకుండానే నా కథల ద్వారా మరోసారి నేను 30 ఏళ్ళు ప్రయాణం చేయడం జరిగింది. నా కథలు చాలా మటుకు ఆ అంతర్మదనం చిత్రీకరణలే. కథా వస్తువు సంఘంలో వస్తున్న మార్పులు, పిల్లల పెంపకం, ఆఫీసులో జరుగుతున్న విషయాల గురించి, మేనేజ్మెంట్ పాఠాల నుండి తీసుకున్నవి. కాకపోతే కాలం గడిచే కొద్దీ సంఘంలో వస్తున్న మార్పులపైనే కథలు రాయడం ఎక్కువైంది. అది వయసుతో వచ్చే జీవన మార్పుల వల్లనే కావచ్చును. ఇలాంటి విశ్లేషణ మిగిలిన రచయితలు కూడా చేశారా, వారి అభిప్రాయం కూడా కనుక్కుందామని నాతో పాటు నాలాగానే 30 ఏళ్ళు సాహితీ ప్రయాణం చేస్తున్న వారిని ప్రశ్నించాను. కొందరు పెద్దగా మార్పులేమీ లేదని, శిల్పంతో సహా కథలు అలానే రాస్తున్నామని చెప్పారు. మరికొందరు సంఘంలోని మార్పులను బట్టి, తమ అవగాహన బట్టి తప్పకుండా రచనలో మార్పులు వస్తుంటాయని అభిప్రాయపడ్డారు. రెండవ కోవారే ఎక్కువని నా అభిప్రాయం. వారి రచనలు నేను ఎప్పటికప్పుడు చదువుతూనే వస్తున్నాను కాబట్టి వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. మనకు తెలిసిన రచయితలలో కూడా బహుశా ఒకరో ఇద్దరో తప్పితే తమ పాత రచనలు తిరిగా తోడు తీసి మళ్ళీ కొత్తగా రాసిన దాఖలాలు లేవు. బహుశా ఒక ముప్పాల రంగనాయకమ్మ గారు మాత్రం అలా చేశారనిపిస్తుంది, పాత రచన తీసుకుని రావడం. ఇలాంటి విశ్లేషణ అమెరికా డయాస్పోరా కథలపైన చేయాలంటే వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించిన కథా సంపుటాలు ఒక ఖజానానే. వారికి కృతజ్ఞతలు. ఈ సభలో రావడానికి కూడా వారే కారణము. 1995లో మొట్టమొదటి సంకలనం వెలువడిన తర్వాత మరో 13 సంపుటాలు ప్రచురించారు. 14వ సంకలనం గత సంవత్సరమే వెలువడింది. మొదటి సంకలనంలోనే సంపాదకులు డాక్టర్ పెమ్మరాజు వేణుగోపాలరావు గారు కథలను పరిచయం చేస్తూ కథానిక తత్వ విచారణ పేరుతో చేసిన విశ్లేషణ తప్పక చదవాల్సిన అంశం. అప్పటికే ఆయన కథలను ఆంతరిక సమస్యలు, మరపురాని మన దేశం, కొత్త అనుభవాలు, కేవలం కల్పితం అని 4 విభాగాలుగా ప్రచురించారు. అంటే మరపురాని దేశం అనగా భారతదేశం ప్రధాన నేపథ్యంగా రాసిన కథలు, కొత్త అనుభవాలు యుఎస్లో వారి అనుభవాల గురించి రాయడం అన్నమాట. అలాంటి పరిచయం విభాగాలు మిగిలిన ప్రచురణలలో లేకపోవడం మొదటి సంపుటి చదివిన వారికి కొంత వెలితిగా కనపడితే ఆశ్చర్యపడని అవసరం లేదు. నా దగ్గర ఉన్న సంపుటాలలో ఉన్న కథలను మొదటి సంపుటం లాగానే విభజించి చూశాను. కొట్టొచ్చిన విషయం, మొదటి సంపుటంలో 3వ వంతు కథలు మరపురాని మన దేశం పైన ఉంటే, అంటే భారతదేశం నేపథ్యంగా రాసిన కథలుంటే, ఇప్పటికీ ఆ విభాగానికి అదే నిష్పత్తి ఉండడం. కాదంటే మొదటి సంపుటంలో మన దేశం పైన కథలు ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఆ స్థానం కొత్త అనుభవాల మీద రాసిన కథలు దక్కించుకున్నాయి. అంటే భారతదేశం కంటే కూడా ఇప్పుడు వచ్చి అమెరికా మీద రాసే కథ, అమెరికాలో ఉండేవారు రాసే కథలు ఇక్కడ జీవన గురించి రాస్తున్నారు. మరో విషయం, ఇటీవల కథలు అమెరికాని మన దేశంగా రూపాంతరం చేసుకున్నాయి. నా కథలో ఉన్న ఓ పాత్ర అమెరికా జెండా చూసి మన దేశం జెండాని గర్వపడడం నాకు పాఠకుడు చెప్పిన తర్వాతే నాకు ఈ మార్పు అవగతమైనది. ఇదే మార్పు ఇటీవల కథల్లో మళ్ళీ చూడడం జరిగింది. ఇది సహజ మార్పే. మరో విషయం, అమెరికా డయాస్పోరా కథలు రాస్తున్న చాలా మంది రచయితలు 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళే. 20-30లో ఉండి కథలు రాస్తున్నవారు ఓ 10% కూడా లేదని నా అంచనా. ఇక ఇక్కడే పుట్టి పెరిగిన 2వ తరం ప్రవాసాంధ్రుల్లో నుంచి వచ్చిన తెలుగు కథలు చదవలేదు. తెలుగు నేర్చుకోవాలంటే చాలా మటుకు భారతదేశంలో నేర్చుకోవాలి. లేకపోతే మన బడి లాంటి కార్యక్రమాల వల్ల, ఇటీవల కొన్ని యూనివర్సిటీలలో నెలకొల్పబడిన తెలుగు భాషా విభాగాల వల్ల వీలవుతుంది.
ఇలా ఎంతమంది నేర్చుకుంటారు? చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు అనుకుంటాను. దాదాపు 10,000 మందిలో ఒకరు కథ రాస్తారు అనుకుంటే సెకండ్ జనరేషన్ లో తెలుగు కథలు రాసేవారు తక్కువే అనిపిస్తుంది. సాహిత్య అభిమానులకు ఇది సమస్యే. డయాస్పోరా రచనలు ఇమిగ్రేషన్ మార్పుల మీద ఆధారపడి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఈ దేశం పూర్తిగా ఇమిగ్రేషన్ ఆపేస్తే ఓ 30 ఏళ్లలో తెలుగు కథ అంతరించిపోతుంది అంటే మరీ అంత అతిశయోక్తి కాదేమో. నేను ఆశావాదిని. ఇలా ఓ వీరబ్రహ్మస్వామి వాక్కులాగా అలాంటి మాటలతో ముగించడం సరికాదు. కోయంబత్తూరు, మద్రాస్, శ్రీలంకలలో ఎన్నో తరాలుగా బ్రతుకుతూ ఇంకా బాగా మార్పులు కలిగిన తెలుగులో మాట్లాడుతున్న తెలుగువారే మనకు నిదర్శనం. ఇంతకు మించి తెలుగు కథ ప్రపంచమంతా పచ్చగా బ్రతకడానికి టెక్నాలజీ సహాయపడుతుందని నా గట్టి నమ్మకం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ప్రగతితో రచయిత చెప్తుంటే తెలుగులో కథ లిపిలోనే కాక ఓ ఆడియో పాడుగా, ఓ వీడియోగా చిత్రీకరించి పాఠకులకు, వీక్షకులకు అందజేసే సమయం అట్టే దూరం లేదని నా అంచనా. భారతదేశంలో ఉన్న డయాస్పరాతో పాటు వలసపోయిన తెలుగు కథ చిరంజీవినే. అంతరాయాన్ని క్షమించాలండి, సమయం ముగిసింది. ఇంకొక 30 సెకండ్లు అందించండి. అయిపోయిందండి. లాస్ట్ సెంటెన్స్ కి మీరు చెప్పారు, నేను లాస్ట్ సెంటెన్స్ రిపీట్ చేస్తాను, ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి. నేను అన్న విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్న డయాస్పరాతో పాటు వలసపోయిన తెలుగు కథ చిరంజీవిని. ఆ మాట చెప్పాలి. అవకాశం ఇచ్చాను. థ్యాంక్స్ భాస్కర్ గారు, చాలా చక్కగా అనుకున్న సమయం మేరకు చెప్పగలిగారు. చాలా బాగుంది. తర్వాత లలితారాం గారు తర్వాతి వక్త. శ్రీమతి లలితారాం గారు అమెరికా వాస్తవ్యులు, రచయిత్రి, కీర్తిశేషులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు. హైదరాబాద్ లో జన్మించి మద్రాసులో పెరిగారు. వీరు అవంతి కళ్యాణం అనే తెలుగు నవల, మేఘా 2 Worlds Within అనే ఆంగ్ల నవల, ఆంధ్రలోను ఆంగ్లంలోను కొన్ని కథలు, కవితలు రచించిన లలిత గారు కృష్ణశాస్త్రి గారి పాటలను తండ్రి సుబ్బరాయ శాస్త్రి గారితో కలిసి ఒక ఆల్బమ్ గా సమర్పించారు. లలిత గారు, మీకు స్వాగతం. థ్యాంక్ యూ దీప్తి గారు. సాహిత్య ప్రపంచంలో ఇంత సాధించిన మీ అందరి ముందు నా తొలి నవల అవంతి కళ్యాణం నేపథ్యం గురించి మాట్లాడగలిగే అవకాశం ఇచ్చిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వాహకులకు, ముఖ్యంగా శ్రీ వంగూరు చిట్టన్ రాజు గారికి, సాంకేతిక వర్గానికి, మీకు దీప్తి గారికి, నన్ను ప్రోత్సహించిన వంశీ రామరాజు గారికి నా ధన్యవాదాలు. ఇక్కడ సభ్యులందరికీ నమస్కారాలు. నా నవల రాయటానికి కారణాలు ఎన్నో. క్లుప్తంగా చెప్పాలంటే మన సంస్కృతి, భాషా ప్రభావాలు అందరికీ చెప్పాలి. అమెరికాలో పెరిగిన యువతీ యువకుల్లో మంచి గుణాలు, కుటుంబ విలువలు వివరించాలి. కృష్ణశాస్త్రి గారి మనమరాలుగా ప్రేమ అనే భావోద్వేగము ఒక ముఖ్యాంశంగా నవల రాయాలి. తెలుగు భాషా తరంగిణిలో మునిగి తేలాలి. ఈ ప్రసంగంలో నా నవల్లోని భాష గురించి నా నేపథ్యం కొంచెం చెప్పాలి. తెలుగు భాష మనందరికీ ఎంతో ప్రీతి అండి. మన భాషలో క్లిష్టమైన పదాలు వాడినా లేక సులభంగా చెప్పినా మనసు హత్తుకునేటట్టు చెప్పగలమేమో. అయినా నవల పాత్రలను బట్టి ఈ నవల్లో ఆంగ్ల పదాలను వాడటం జరిగింది. నా నవల మీరు మ్యూట్ లో ఉన్నారు లలితారాం గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. వినపడట్లేదు. సమయం ఆలస్యం కాకుండా మనం తర్వాతి వక్త వరకు వెళ్దాము. తర్వాత మిమ్మల్ని మళ్ళీ జాయిన్ చేసుకుంటామండి. లలితారాం గారు క్షమించాలి. తర్వాతి వక్త వంశీధర్ రామరాజు గారు, వినపడుతుందా? ఓకే. వంశీధర్ మస్తో వంశీ గారుగా అందరికీ చిరపరిచితులు. మస్తో వంశీ గారు చిన్న కథ అనే అంశం మీద మాట్లాడనున్నారు. అయితే మస్తో వంశీ గారు తెలుగులో, ఆంగ్ల భాషలో నవల మరియు కథా రచయిత. ఈయన వాయిస్ ఆర్టిస్ట్, సంగీత దర్శకులు కూడా.
లండన్ మరియు ఉస్మానియాల నుంచి 2 MBA పట్టాలు అందుకున్నారు. 17 సంవత్సరాలుగా తెలుగు రేడియో జాకీగా అలరిస్తున్నారు. రేడియో సిటీ, మామ్ మ్యూజిక్ వంటి సంస్థల్లో పనిచేయటమే కాకుండా 6 సినిమాల్లో, టీవీ సీరియళ్లలో నటన, దర్శకత్వం, కొన్ని వందల పాటలు, ఆల్బమ్స్ కి సంగీతం అందించారు. ఇంతవరకు 9 ఆంగ్ల నవలలు, స్వాతి, తెలుగు వెలుగు వంటి పత్రికల్లో ప్రచురితమైన 16 కథలు, పిల్లల పుస్తకాలు, ఇలాంటి ఎన్నో పుస్తకాలు రచించారు. ఆయన రచించిన కిల్ మీ అగైన్ మరియు కంచి అనే తెలుగు నవలలు ప్రస్తుతం ప్రచురణ దశలో ఉన్నాయి. మస్తవంశీ గారు, మీకు స్వాగతం. థ్యాంక్ యూ అండి, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. నేను చిన్న కథ రాశాను. కథ పేరు అనూహ్యం, మీరు ఊహించనిది. 5వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ తలుపు తెరిచే ఉంది. లోపల ఎవరూ కనిపించలేదు. ఐక్య, గోగి కాస్త తటపటాయిస్తూ ఫ్లాట్ లోపలికి అడుగు పెట్టారు. సీను పిలిచాడు గోగి. సీను లేడని తెలుసు, ఇంట్లో ఎవరైనా పలుకుతారేమో అని. ఎవరు పలకలేదు. ఐక్య, గోగి మొహాలు చూసుకున్నారు. సరే మనోడిల్లే, లోపల వెయిట్ చేద్దాం అన్నాడు గోగి. ఇద్దరు కాస్త ఇరుగ్గా ఉన్న హాల్లో సోఫాలో కూర్చున్నారు. ఐక్య తన చేతిలోని వారిద్దరి పెళ్లి శుభలేఖలు టీపాయ్ మీద పెట్టి దిక్కులు చూడడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే పనిలో ఉన్న గోగి కళ్ళ పడింది టీపాయ్ కింది అరలో ఉన్న ఓ దుమ్ము పట్టిన ఫోటో ఆల్బమ్. దాన్ని చేతిలోకి తీసుకొని తెరిచాడు అతను. మొదటి పేజీలో నలుపు తెలుపులో ఉన్న ఫోటోలు అతికించి ఉన్నాయి. ఏ ఐక్య, ఇది చూడు, ఇక్కడ నేనున్నాను, పక్కనే సీనుగాడు. బాబోయ్, అది నువ్వే? ఇప్పటికీ అప్పటికి ఎంత మారిపోయావు అంది ఐక్య. కదా, ఈ పక్కన ఎత్తుగా ఉన్నాడు అతనెవరు అడిగింది ఐక్య కాస్త గొంతు తగ్గించి, ఇంట్లో ఎవరైనా వింటే బాగుండదని. అతనా అంటూ గాల్లోకి చూశాడు గోగి. ఏమైంది గాల్లో చూస్తున్నావు అని అడిగింది ఆశ్చర్యం నటిస్తూ ఐక్య. అది కాదే, అసలు నిజానికి అతని గురించి నీకు ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. అదంతా ఓ చిత్రమైన కథలే అన్నాడు అతను. నీ ఫ్రెండ్ సీను 5 నిమిషాల్లో కదా వస్తా అన్నాడు ఇందాక ఫోన్లో. 5 నిమిషాల్లో పూర్తయ్యే కథ ఏదో చెప్పు, వింటాను అంది ఐక్య. సరే, అతని పేరు ఆత్మకరణ్, సీను వాళ్ళ పెద్దన్నయ్య అన్నమాట. ఎప్పుడు చెప్పలేదు? అతను వీళ్ళతో లేడు కదా, అందుకేనేమో. ఓహో, అంటే ఆత్మకరణ్ వాళ్ళ నాన్నకి ఆ రోజుల్లో చిరంజీవి అంటే ఇష్టం, మరీ బాగా ఎక్కువ ఇష్టం అనమాట వాళ్ళ నాన్నకి. ఆత్మకరణ్కి ఏమో వెంకటేష్ ఫ్యాన్ అతను. ఈ విషయంలో ఇద్దరికి పడేది కాదు. సీరియస్లీ? ఓ రోజు చిరంజీవి అత్తకి మూడు అమ్మాయికి మొగుడు సినిమా రిలీజ్ అయింది. సీను వాళ్ళ నాన్న, అదే ఆత్మకరణ్ వాళ్ళ నాన్న ఒక్కడే వెళ్ళి సినిమా చూసి వచ్చేసారనమాట. ఇతనేమో వెంకటేష్ సినిమా చూస్తాను, ప్రేమ సినిమా రిలీజ్ అయింది అంతకు 2 రోజుల ముందే. ఆ సినిమా చూస్తానంటే ఆయన డబ్బు ఇవ్వలేదు. నేను సినిమా చూడకుండా డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా నువ్వు చూసి వస్తావా అని బాగా కోపం వచ్చి చిరంజీవిని తిట్టేశాడు ఆత్మకరణ్. వాళ్ళ నాన్నకి పిచ్చ కోపం వచ్చి ఆత్మకరణ్ని గట్టిగా కొట్టాడు. ఆత్మకరణ్ కింద పడిపోయాడు. అంతే. ఆ రోజు నుంచి ఇతను అసలు కనపడడం మానేశాడు. బాబోయ్, టూ మచ్. కనపడలేదంటే ఇల్లు వదిలి పారిపోయాడా? లేదు. మరి? తెలీదు. కొడితే పడిపోయాడు. అప్పుడు ఇంట్లో ఇంకెవరు లేరు. వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళారు, మళ్ళీ వచ్చి చూసేసరికి లేరు ఆయన. అవునా? అయ్యో పాపం. అందుకే చూడు, ఆ పాత ఫోటోలో తర్వాత ఇంకెక్కడ ఆత్మకరణ్ లేడు అన్నాడు ఆల్బమ్ చూపిస్తూ గోగి. అవును, కానీ ఒకరోజు ఆత్మకరణ్ కనపడ్డా అడిగింది ఐక్య. ఆమె గొంతులో ఆసక్తి ప్రస్ఫుటంగా ధ్వనించింది. అవును, ఇదిగో ఈ ఫోటో జాగ్రత్తగా చూడు, సీనుగాడి బర్త్డే, నేను ఉన్నాను పక్కన. ఆ ఫోటో ఆ రోజు తీశారు కదా, దాన్ని డెవలప్ చేసి చూస్తే ఆ వెనకే నిలబడి కనపడ్డాడు ఆత్మకరణ్. అదిగో అక్కడ ఉన్నాడు, కనిపించాడా? అవును, అసలు ఆ రోజు మేమెవ్వరం అతన్ని చూడలేదు అన్నాడు గోగి లోగొంతుకుతో. ఐక్య గుండె ధడ కొట్టుకుంది. అంతే, ఆ ఫోటోలో చూడడమే, మళ్ళీ ఎవరు అతన్ని చూడలేదు అన్నాడు గోగి. టూ మచ్ గా ఉంది. అక్కడితో అయిపోలేదు. చాలా ఏళ్ల తర్వాత మేమంతా పెద్దవాళ్ళయ్యాక ఓ రోజు సీను వాళ్ళ నాన్న కూరలు కొనుక్కొని ఇంటికి వస్తుంటే నా టవల్ కనిపించట్లేదు, ఇక్కడ ఎవరిదో టవల్ ఉంది, తీసుకెళ్తున్నాను అంటూ ఆత్మకరణ్ టవల్ కట్టుకొని బాత్రూమ్ లోకి వెళ్ళడం వాళ్ళ నాన్న చూశాడు.
అవునా, అప్పుడేమైంది? బాత్రూమ్ తలుపు దగ్గర నిలబడి వాళ్ళ నాన్న అతడిని పిలుస్తూ నుంచున్నాడు. తలుపు లోపల నుంచి గొళ్ళెం పెట్టుకున్నాడు అతను. చాలాసేపు బయటికి రాలేదు. చాలాసేపటికి బాత్రూమ్ తలుపు తోస్తే అది తెరుచుకుంది అని ఆగాడు గోగి. లోపల ఎవరూ లేరు, బాత్రూమ్ ఖాళీ. భ్రమేమో పాపం అంది ఐక్య గుండె చిక్కబట్టుకుంటూ. ఫోటో కూడా భ్రమేనా? ఈ ఫోటో చూడు అంటూ పక్క పేజీలో ఓ కలర్ ఫోటో చూపించాడు గోగి. అందులో ఓ పొడుగాటి మనిషి కేవలం ఒక తెల్ల టవల్ చుట్టుకొని బాత్రూమ్ లోకి వెళుతూ ఉన్నాడు. ఐక్య నిశ్శబ్దంగా ఉండిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా అతడు కనపడ్డా అని అడగాలనుకుంది. నా టవల్ కనపడటం లేదు, ఎవరో టవల్ చుట్టుకొని లోపలికి వెళ్ళాను అంటూ సోఫాకి ఎదురుగా ఉన్న బెడ్రూమ్ తాలూకు బాత్రూమ్ లోంచి బయటికి వచ్చాడు ఆత్మకరణ్. అతడి మొహం ఒక్కసారిగా సోఫాలో ఉన్న వారిపై తిరిగింది. అప్రయత్నంగా చటుక్కున లేచి నుంచింది ఐక్య. అరే గోగి, వాళ్ళింట్లో కూర్చున్నారేంట్రా? అది కాదు మన ఫ్లాట్, ఇది ఎదురుగా ఉన్న ఫ్లాట్, రండి రండి అని వినవచ్చింది అవతలి ఫ్లాట్ ద్వారం దగ్గర నిల్చొని పిలుస్తున్న సీను కంఠం. ఐక్య గోగి నిశ్శబ్దంగా బయటికి నడిచారు. గోగి పెళ్ళుబుగుతున్న నవ్వును బలవంతంగా ఆపుకున్నాడు. ఐక్య, 5 నిమిషాలు టైం ఉంది కదా అని ఆ ఫోటోలు చూస్తూ కదల్లాను. బాగుందా? పనికొస్తానటవా అని అడిగాడు. ఆ ఫోటోల్లో ఉన్న ఎవ్వరు అసలు నాకు తెలియదు అన్నాడు గోగి. అసలు ఆ ఫ్లాట్ తలుపు ఎందుకు తెరిచింది? ఆ ఇంటాయన మర్డర్ అయ్యాక ఆ ఫ్లాట్ పాడు పెట్టేశారే అని సీను అంటాడేమో అని గోగి ఎదురు చూశాడు. కానీ అలాంటిది ఏం అనలేదు అతను. కాకపోతే సీను ఉండే అపార్ట్మెంట్ లో ఉన్నవి 4 అంతస్తులే. ఐక్య గోగి 5వ అంతస్తుకు వచ్చారు. చాలా బాగుందండి మస్తా గారు. మీ చిన్న కథ చాలా చక్కగా ఉంది. అందులోనూ రేడియో జాకీగా కనుక ఆ గళం కూడా తోడైందేమో వినడానికి హాయిగా శుతిమెత్తగా సాగిపోయింది. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మన వేదికల తర్వాతి వక్త డాక్టర్ గీతా మాధవి గారు వచన కవిత్వం రాయటం ఎలా అని. గీతా మాధవి గారు, మనం ఒక 5 నిమిషాల్లో ముగించాల్సి ఉంటుందండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి నా ప్రసంగ శీర్షిక వచన కవిత్వం రాయడం ఎలా. కవిత్వం ఒక ఆల్కమీ. దాని రహస్యం కవికే తెలుసు, కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకి తెలుసు, కృష్ణ శాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు అన్నారు తిలక్ గారు. మరి మనం కూడా తెలుసుకోవడం ఎలాగా అనేటువంటిది ఇక్కడ చూద్దామండి. నాకు తెలిసినంత వరకు అసలు కవిత్వం రాయాలంటే మొట్టమొదటిగా కవిత్వానికి స్పందించగలిగినటువంటి హృదయం కలిగి ఉండాలి. ఒక కవితా వాక్యం చదువుతుంటే ఒక పులకింత, ఒక ఆనందం మొలకెత్తాలి. అప్పుడే కవిత్వం పట్టుబడుతుంది. వచన కవిత్వానికి నిర్దిష్టమైనటువంటి ఒక నిర్వచనం ఉందా, అది ఎలా పుట్టింది అనేది చూస్తే ఫ్రెంచ్ భాషలో వెర్సే లిబ్రా లేదా వెర్సే లిబేరే అనే ప్రారంభమైంది కవిత్వం. లిబ్రా అంటే పుట్టుకతోనే స్వేచ్ఛ కలిగింది అని, లిబేరే అంటే బంధాల్ని తెంచుకుని స్వేచ్ఛ సాధించుకున్నదని అర్థం. ఇంగ్లీష్లో ఫ్రీ వర్స్గా పిలువబడినటువంటి కవిత్వ ప్రేరణతో తెలుగులో వచన కవిత అని వాడుకలోకి వచ్చింది. తొలినాళ్లలో వచన పద్యం, వచన గేయంగా పిలిచేవారు. యతిప్రాసలు గణాల ప్రభావంతో పద్యాలకు దగ్గరగా ఉండే వాటిని వచన పద్యాలని, మాత్రా ఛందస్సు కలిగినవి వచన గేయాలని పిలిచేవారు. క్రమేపీ పూర్తిగా వచనత్వాన్ని, వ్యవహారిక శైలిని సంతరించుకున్నవి వచన కవితలయ్యాయి. అలాగే వచన కవితా పితామహులు కుందుర్తి ఆంజనేయులు గారు పాతకాలం పద్యం అయితే వర్తమానం వచన గేయం అన్నారు. వచన కవిత్వం గురించి చేరాగారి మాటల్లో చెప్పాలంటే సర్వసామాన్యమైనటువంటి నిర్వచన స్థాయి వచన కవిత్వానికి లేదంటారు ఆయన. అంతా నిర్వహణ స్థాయే అంటారు. ఆ నిర్వహించిన స్థాయిని బట్టే లక్ష్య నిర్దేశం చేయాలని కూడా అంటారు ఆయన. అంటే వీ డోంట్ డిఫైన్ ఇట్, వీ డిస్కవర్ ఇట్ అంటారు. ఇక వచన కవితకు నాకు తెలిసినటువంటి కొన్ని ముడి సరుకులు చెప్తాను. ఒకటి నిరాడంబరత.
ప్రధానంగా నిరాడంబరత వచన కవిత్వానికి ఉండాల్సినటువంటి లక్షణం అని కుందుర్తి ఆంజనేయులు గారే సూచించారు. అంటే ఏమిటంటే తేలికైన వ్యావహారిక పదాలతో భావ వ్యక్తీకరణ చేయడం, అనవసరమైన భాషాడంబరాలకి భావాడంబరాలకి పోకూడదన్నమాట. ఇక భాష ఎలా ఉండాలంటే కవితని మనం ఎవరినైతే ఉద్దేశించి రాస్తున్నామో లేదా ఎవరి కోసమైతే రాస్తున్నామో, ఎవరి గురించి అయితే రాస్తున్నామో వారి భాషలో చెప్పడం ప్రధానం. అంతేకాకుండా మొదటి నుంచి చివరి వరకు వ్యావహారిక భాషలోనే రాయడం మంచిది. అంటే గ్రాంధికంలో మొదలు పెట్టడం లేదా మధ్యలో గ్రాంధికంలోకి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా వచన కవిత్వం అనిపించుకోదు. ఇక భావానికి వస్తే అర్థం కాకుండా సంక్లిష్టంగా రాయడం ఒక పద్ధతేమో కానీ గొప్పదైతే మాత్రం కాదు నా దృష్టిలో. నిగూఢత అనేటువంటిది అవసరమైతే ప్రదర్శించవచ్చు, కానీ అన్ని వేళలా దానికే పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం లేదు. వస్తువు ఇదమిధంగా వస్తువు అనేటువంటిది ఒక టాపిక్ కావచ్చు, ఒక భావం కావచ్చు, లేదా ఒక ఊహ కావచ్చు. ఇదే ఇతర ప్రక్రియల నుంచి వచన కవిత్వాన్ని వేరు చేసేది. కేవలం ఊహలతో మరే ప్రక్రియలోనూ సమర్థవంతంగా రాయలేం. క్లుప్తత, ఎక్కడికి వాక్యం ఆపాలో తెలియడమే క్లుప్తత అండి. అంటే చిన్న పదాలు మాత్రమే రాయడం అని అర్థం కాదు. ఎన్ని తక్కువ పదబంధాల్లో భావం ఇమడగలదో చూడాలి. ఒక వాక్యాన్ని 10 ముక్కలుగా విడగొట్టి ఒకదాని కింద ఒకటి రాసేస్తే లేదా పదాల్ని ఒకదాని కింద ఒకటి పేరు చేస్తే అది కవిత్వం కాదు. సూక్ష్మంగా ఏమిటంటే క్లుప్తత అంటే అనుకున్న భావంలో క్లుప్తంగా ఒదిగేటువంటి భాష అన్నమాట. అలాగే ఎత్తుగడ, అసలు కవిత్వానికి మొదటి వాక్యం స్ఫురించడమే నాంది. అది మీరు తీసుకున్నటువంటి వస్తువుకి చెప్పదలుచుకున్నటువంటి భావానికి తొలి ఆలోచన అన్నమాట. అలాగే ఇందులో కవిత్వంలో కొన్ని ప్రత్యేక అంశాలు కూడా మీరు వాడచ్చు. అంటే ప్రతీకలు, కొటేషన్లు, ప్రాస, లయ ఇలాంటివన్నీ అన్నమాట. ఇక ముగింపు, కవితని ఎక్కడ ఆపాలో తెలియడం కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం అండి. కొన్నిసార్లు కవిత ముగిసిపోయినా పొడిగింపబడిపోతే అది చాలా ప్రధానమైనటువంటి తప్పిదం అన్నమాట. అలాగే స్పందన, ఒక కవిత చదివితే ఒక స్పందన కలగాలి. అది వైయక్తికం కావచ్చు, సామాజికం కావచ్చు. ఉదాహరణకి సౌరభములేల చిమ్ము పుష్ప వ్రజంబు, చంద్రికల నేల వెదజల్లు చందమామ, ఏల సలిలంబు పారు గాడ్పేల విసరు, ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను అని అంటారు కృష్ణశాస్త్రి గారు. నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది, తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు, సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసమెట్టిది, ప్రభువెక్కిన పల్లకి కాదోయి అది మోసిన బోయీలెవ్వరు అంటారు శ్రీశ్రీ గారు. అలాగే శివారెడ్డి గారు, కవులేం చేస్తారు, గోడలకు నోళ్ళిస్తారు, చెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు అని ఇలా చెప్పుకుంటూ ప్రజల చేతుల్లో అనంత శక్తివంతమైన సంపన్నమైన పద్యాన్ని పెడతారంటారు. అంటే ఇలా మాత్రా ఛందస్సులో చూసినా, గేయంలో చూసినా, వచన కవిత్వంలో చూసినా, ఎలా రాసినా గాని ఆహా అనిపించాలన్నమాట. ఇంకా కవిత ఎలా రూపుదిద్దుకుంటుందో ఒక చిన్న ఉదాహరణ, అంటే నేను రాసినటువంటి కవిత ఉదాహరణనే తీసుకుని చిన్నగా వివరిస్తాను. నేను రాసినటువంటి కవిత పేరు నారింజ చెట్టు. మా నారింజ చెట్టు తల్లయ్యింది, వందల అందాల నారింజ పళ్లతో పరిపూర్ణ మాతృత్వాన్ని పొదుకున్న కల్పవల్లి. ఉదయారుణ కిరణాల్ని పిల్లలుగా కన్నట్లు నిలువెల్లా అందమైన మేనిఛాయ. ఆకాశం ఇంద్రధనుస్సుని విక్షేపించి బహూకరించినప్పుడు రంగులన్నీ కూడబలుక్కుని నారింజ రంగుగా మారినట్లు మా పెరటి వాకిలంతా గుండ్రని నక్షత్రాల గొడుగు పట్టిన బంగారు తల్లి. నిన్న మొన్నటి వరకు ఖాళీ కొమ్మలతో పిల్లల్ని నన్ను నిశ్శబ్దంగా గమనించేది. మారాం చేసే పసికూనలు మైమరిచేలా అమ్మ మనసు అర్థం చేసుకున్నట్లు తన కొమ్మల మీద ఊయలలూపేది. 6 నెలల కిందట తొలి పువ్వు పూసింది. ఒక అందమైన ఉదయం అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆహ్లాదంగా తలూపింది. అంతలోనే ఎదిగిన పిల్లల తల్లయ్యింది. మొన్నటి వరకు పచ్చని ఆకుల చాటున ఎక్కడున్నాయో తెలియని పిందెల బుడతలివి. అటుమొన్న వరకు సువాసన ధవళ పుష్పాలవి. ఎంతలో ఆర్తిగా అమ్మ చెట్టును అల్లుకున్నాయి. ఎప్పుడు చిరుగాలికి బరువుగా కొమ్మల నూపుతూ నారింజ పళ్ళేసుకుని నవ్వుతుంది.
గుంభనంగా మోయాల్సిన జీవిత భారాల్ని గుర్తు చేస్తూ గోడకి ఒరుసుకుని విస్తరించి సఫల గాథల్ని వినిపిస్తుంది. అంతకు ముందంతా చెట్టుకు గొప్పు తవ్వుతూ, ప్రతిరోజూ నీళ్లు పెడుతూ, ఆకులలములు ఏరి పారవేస్తూ, చెట్టు చుట్టూ అనుదినమూ తిరుగుతూ తోటమాలినయ్యాను. పూత పరిమళం సోకగానే చెట్టు చేతుల్ని తాకి, హఠాత్ గాలికి పూత రాలి పడ్డప్పుడు దిగులు చెట్టుని అధైర్యపడొద్దని వెన్ను రాసి ఓదార్చి, పెరిగే పిందెల చిరునవ్వుల్ని కలిసి తోడుగా పంచుకుని, పళ్ల బరువు కొమ్మలకి అమ్మ చేతులే అభయంగా దాటుకర్రల్ని ధీమాగా నిలబెట్టి, నారింజ చెట్టుకి ఇప్పుడు నేనే తల్లయ్యాను. అదండి కవిత. చాలా బాగుందండి. చాలా బాగా చెప్పారు గీత గారు. చక్కటి ప్రసంగం, సమయం మేరకు ప్రసంగించారు. ధన్యవాదాలండి. ఇప్పుడు తర్వాతి చివరి వక్త మనకి తిరుమల కృష్ణదేశికాచారి గారు. వీరికి క్షమించాలండి, మీకు ముందు కేటాయించిన సమయం ప్రకారం ఇవ్వలేకపోతున్నాము. తర్వాత వేదిక వారు కూడా ఎదురు చూస్తున్నారు. మీకు 5 నిమిషాలు మాత్రం ఇవ్వబడుతుంది. శ్రీ తిరుమల దేశికాచారి గారు టొరంటో వాస్తవ్యులు. అండ్ మీరు ముఖ్యంగా పోతన ఫాంట్ సృష్టికర్తగా అందరికీ చిరపరిచితులు. వీరు అశ్రమాల హనుమప్ప నాయకుడు, కవితా స్రవంతి వంటి పద్య కావ్యాలు ఎన్నో రచించారు. మరియు తెలుగు లిపికి సంబంధించిన పరిశోధన కూడా చేశారు. వీరి ఒక కావ్యం కూడా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పాఠ్య గ్రంథంగా నియమింపబడింది. ఎన్నో వీరి రచనలపై ఎంఫిల్, పిహెచ్డి పరిశోధనలు ఎన్నో జరిగాయి. శ్రీ కళా ప్రపూర్ణ అనే బిరుదు అందుకున్నారు. తానా సంస్థ విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. చాలా గొప్ప కవీంద్రులు. ఆర్య, మీకు స్వాగతం. మీరు కోరిన సమయం ఇవ్వలేకపోతున్నాము, క్షమించాలి. నన్ను పూర్తిగా విరమించండి, నేను 5 నిమిషాల్లో కవర్ చేయలేను. ఓకే, వేరే నెక్స్ట్ స్పీకర్స్ ఇచ్చుకోండి. ఓకే, వినపడింది అండి. కృష్ణ దేశికాచారి గారు, చాలా చక్కగా ఉందండి. మీకు అంటే మీరు ఇవ్వదలుచుకున్న ఉపన్యాసం కాసేపైనా ఇవ్వగలరు? ముందు అనుకున్న ప్రకారం ఎట్లా కట్ చేయాలనో తెలియదు నాకు. మరి కాసేపైనా మీది వినాల్సిందే, 5 నిమిషాలైనా. 5 నిమిషాలు ఎంత బాగుంది. ఓకే, ఐ విల్ ట్రై. ఓకే, షేర్డ్ స్క్రీన్, పోస్ట్ డిసేబుల్డ్, పోస్ట్ డిసేబుల్డ్ అని వస్తుందండి. పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్. సాంకేతికంగా ఏమైనా సమస్య ఉందా అండి? అదే, ఓకే, ఇప్పుడు వచ్చింది. ఓకే ఓకే, ధన్యవాదాలు దీప్తి గారు. ఈరోజు నేను ప్రబంధములు దోహద క్రియలనే విషయాన్ని గురించి మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా దోహద క్రియలంటే అకాలంలో దానికి డెఫినేషన్ ఏమిటంటే సరుగుల్ము లతాదీనామకాలే కుశలైకృతం ఉత్పాదక ద్రవ్యం దోహదం శాత్ సఖ్య అని దానికి నిర్వచనం. అంటే అకాలంలో తరుగుల్మాతులను, వృక్షాదులను పుష్పింపజేసే క్రియలకు తర్వాత ఆ ద్రవ్యానికి దోహద క్రియలని దోహదాలని పేరు. ఓకే, ఈ దోహదాలు ఏమిటంటే చక్కగా అలంకరించుకున్నటువంటి పద్మిని జాతి యొక్క పాదతాడనం చేత అశోక వృక్షం, నోటిలోని మద్యం ఉమ్మేట చేత పొగడ చెట్టు, కౌగిలింత చేత ఎర్రగోరింటలు, చూపుల చేత తిలక వృక్షాలు, పరస్పర్శ చేత మామిడి, ముఖరాగం చేత సంపెంగ, చల్లాపముల కొండగోగు చెట్టు, ముఖవాయువు చేత వావిలి, పాట చేత ప్రేంకణము, నవ్వు చేత సురపొన్న, ఈ 10 రకాల వృక్షాలు, ఈ 10 రకాల దోహద క్రియల వల్ల అకాలంలో పుష్పిస్తాయని మన సంప్రదాయం ఉంది. ఈ దోహద క్రియలు కవి సమయాలే. కవి సమయాలు అంటే ఏమిటి అంటే, మొట్టమొదట రాజశేఖరుడు 9వ శతాబ్దిలో కావ్యమీమాంస అనేటటువంటి గ్రంథంలో వీటిని నిర్వచించడం జరిగింది. అతని నిర్వచనం ఏమిటంటే, అశాస్త్రీయం అలౌకికంచ పరంపరాయాతం యమర్థముపనిబద్ధంతి కవయ చ కవి సమయ. దీనికి అర్థం ఏమిటంటే,
ఇందులో 3 ముఖ్యమైన పదాలు ఉన్నాయి. అశాస్త్రీయం, అలౌకికం, పరంపరాయాతం అని. అశాస్త్రీయం అంటే ఉన్నదాన్ని లేదని చెప్పడం, లేకపోతే లేని దాన్ని ఉన్నదని చెప్పడం, లేకపోతే ఏదో ఒక నియమాన్ని అనుసరించి చెప్పడం. అలౌకికాలంటే లోకానుభవంలో లేనివి. పరంపరాయాతాలంటే దేశకాలాదులు లేకుండా మనకు వస్తూ ఉన్నవి. ఈ 3 లక్షణాలున్న కావ్య సంప్రదాయాలే కవి సమయాలని రాజశేఖరుని నిర్వచనం. ఇందాక దోహద క్రియలను కవి సమయాలే అని చెప్పినాను అనుకుంటా. అయితే ఆ దోహద క్రియలకు కూడా ఇదే లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే అవి ఉన్నట్టు ఆ విధంగా పుష్పాలు పూచినట్టు మనకు అనుభవం లేదు. తర్వాత అవి ఏ బాటనీ పుస్తకంలో కూడా చెప్పలేదు. ఆ విధంగా శాస్త్రీయాలు కానీ పరంపరాగతంగా వస్తూ ఉన్నాయి. అందుకని వీటికి ఆ లక్షణాలు ఎన్ని ఉన్నాయి. అందుకని ఇవి కూడా కవి సమయాలని చెప్పచ్చు. అయితే ఒక ప్రశ్న, ఈ విధంగా అశాస్త్రీయాలు అలౌకికాలైన వర్ణనలు కావ్య దోషాలు కావని రాజశేఖరుడు ఈ ప్రశ్న వేసుకొని వస్తువృత్తి రతంతం కవి సమయ ప్రమాణం ఉన్నాడు. అంటే కావ్యాలకు కవిత్వానికి వాస్తవానికంటే రసస్ఫూర్తే ప్రాణం. అందుకని ఆ విధంగా చేయడమే దానికి తోడ్పడేటటువంటి కవి సమయాలే ముఖ్యాలు, దోహద క్రియలే ముఖ్యాలని అతడు చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఇది ముఖ్యం. ఇప్పుడే నన్ను కట్ చేయకండి, మీరు చెప్పండి, నేను విరమించాను. ఓకే. అయితే మన తెలుగు సాహిత్యంలో ఈ యొక్క కవి సమయాలను ఉపయోగించి చాలా చక్కనైనటువంటి వర్ణనలు చేయడం జరిగింది. ముందు పిల్లలమర్రి పెన్నవీరభద్రుడు ఈ దోహద క్రియల చేత ఆ అప్సరసులు వనంలో అప్పటికప్పుడు పుష్పాలను వికసింపజేసి వాటినే ఆ సద్యో వికసితమైనటువంటి పుష్పాలని కోసుకున్నారని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. నాకు టైం ఇవ్వడం లేదు కదా, దీన్ని మీకు వివరించలేకపోతున్నా. కానీ నెక్స్ట్ పద్యంలో మాత్రం, నెక్స్ట్ పద్య సారాంశం మాత్రం మీరు తప్పకుండా వింటారని నేను ఆశిస్తున్నా. ఇది ఇందాక మీరు దోహద క్రియలు అంటే ఏమిటో గుర్తుంచుకొని ఉంటే దాంట్లో 8వది గౌరవనీయంగానే ఉన్నాయి. కానీ అశోక వృక్షానికి చేసేటటువంటి పాదతాడనం, పొగడకు చేసే ఆ మద్యాన్ని ఉమ్మివేయడం అనేవి అవి అవమానకరంగా ఉన్నాయి. బసరాజు తన ఉద్యానవనాన్ని చూడ్డానికి వస్తున్నాడు. ఆ సమయానికి అందమైన స్త్రీలు దోహద క్రియలు చేసి అన్ని వృక్షాలను పుష్పింపజేసినారు. అయితే ఈ 2 వృక్షాలకు, అశోకానికి తర్వాత ఈ పొగడకు చేసినటువంటి అవమానకరమైనటువంటి దోహద క్రియలను ఆ రాజుకు మొరపెట్టుకోవాలని వాడికి అనిపించిందట. అది సన్నువప్పన్నగి పల్కి పాడికని ఆశ్వాసంబు నొందించి చేకొని మోమిచ్చి కవుంగిలించి తరులన్ కొన్నింటి మన్నించి అంగనలయ్యో మమనెంత చేసిరనుతున్ కంకేళియున్ కేసరంబును భూజానికి మ్రొక్కె గుచ్చ వినతిన్ పూదేన కన్నీటితోన్. ఓ రాజా చూడు, మిగతా వృక్షాలను అన్నిటినీ దాన్ని నవ్వు చేత, ఇంకో దాన్ని పాటల చేత, ఇంకో దాన్ని చక్కగా కౌగులించుకున్నట చేత ఈ విధంగా మిగతా దోహద క్రియలన్నీ చేసి మమ్మల్నేమో మా పైన ఉమ్మి మమ్మల్ని తన్ని ఎంత అవమానం చేసినారో అని అతనికి మొరపెట్టుకున్నట్టుగా ఆ 2 వృక్షాలు అదే గుచ్చ వినతి అంటే తమ యొక్క పూగుతుల భారం చేత ఆయన కాళ్ళంతగా వంగి ఆమె వాటి మకరందం అనే కన్నీరు గారుస్తూ ఆ రాజుకు మొరపెట్టుకున్నాయి. తర్వాత లతలను స్త్రీలతో పోల్చడం వల్ల
లతలనే స్త్రీలు పూగుచ్చ భారం అనేటటువంటి స్తనభారంతో వంగి ఆ విధంగా పెట్టుకున్న అనేటటువంటి విశేషమైనటువంటి అర్థం దీంట్లో స్ఫురిస్తుంది. ఇంకొక పద్యం చదివి విరమిస్తా, క్షమించాలి. ఓకే. అందమైన మాయలు దోహద క్రియలు చేసి వివిధ వృక్షాలను పుష్పింపజేస్తారని ఇందాక వర్ణించినాం. అయితే ముందుగా పూచిన కొన్ని వృక్షాలు ఇతర వృక్షాలకు అట్లాంటి దోహద క్రియలు చేయడం వల్ల ఆ ఇంతవరకు పుష్పించని వృక్షాలు పుష్పించినామని చెప్పడంలో ఒక నవ్యత ఉంది. ఆ విధమైనటువంటి పద్యం ఇది సురమాధవరాయలది చండికాపరిణయం అనేటటువంటి గ్రంథంలో. ఫలిజించ తిలకముల్ భజలక్షణముల సురసాలత సముత్కరముగాంస చివురించను బొన్న నవసూన సంతతి సురసాల వల్లరుల్ సరసనవ్వ ననజూపె పొగడసాల్ నవమధుచ్చట ఇంద్ర సురసాల లిత శాఖమునుమియ కుసుమించలే గ్రోవి కొమరు వీవలి విభాసురసాల వల్లికల్ సురదినలమ సితవసురసాల చారు మారుత ముఖాప్తవరులు మెత్సంగ మధువలర్పకయమున్నె అలరి సురసాల వైఖరిచలోగాంచె అపుడగ శ్రేణి దోహద నిరూఢి. ముందుగా సురసాలత అంటే సర్పాక్షలత పూచి దాన్ని పైన మూగేటటువంటి తుమ్మెదలనే చూపులతో పక్కన ఉన్న తిలకం అనే వృక్షాన్ని చూడడం వల్ల తిలకో వీక్షణేన అనే దోహదక్రియ చేత అది పుష్పించింది. సురసాల వల్లరులు అంటే లేతనైన మామిడి కొమ్మలు అవి ముందుగా పూచి వాటిపైన వాటి యొక్క వెలుగు ప్రకాశంతో పక్కనున్న సురపొన్నను పుష్పింపజేసినాయి. తర్వాత ఇంద్రసురస అంటే నల్లవావిలి, అది ముందుగా పూచి దాని యొక్క మకరందం అనేటటువంటి సీధును పొగడ చెట్టు పైన ప్రసరింపజేయడం వల్ల అది పుష్పించింది. చివరికి సాలవల్లికలు అంటే లేదా ఏప కొమ్మలు, అవి ముందుగా పూచి ఆ కొమ్మలపై నుంచి పీచేటటువంటి గాలికి పక్కనున్న క్రోవి అంటే ఎర్రగోరింటను తాకి కౌగిలించుకోవడం వల్ల అది పూచింది. ఈ విధంగా ఈ వృక్షాలన్నీ పూచి సురసాల వైఖరి చెలువుగాంచే దేవతా వృక్షాల మాదిరి చెలువొందినయ్యని దీంట్లో వర్ణించడం జరిగింది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారు దేశికాచార్యులు గారు. మీకు విశ్వనాథ పురస్కారం అందింది కదండి, మీరు చక్కటి ఎంపిక దానికి. వీరితో పరిచయం అయ్యాక మాట్లాడుతున్నప్పుడు ఈమెయిల్లో కానీ వీరి భాష నాకు విశ్వనాథ సత్యనారాయణ గారిని కల్పింపజేసిందండి. చక్కటి గ్రాంధికంతో మీ తెలుగు సదస్సు వేదికకి తెలుగు శోభను పూర్తిగా తీసుకొచ్చారండి. మీకు ఎన్నో ధన్యవాదాలు. ఇక ఈ వేదిక ఇంతటితో ముగిసిందండి. 5వ వేదిక. ఇంత చక్కగా సజావుగా సాపిక ఈ వేదిక జరిగిందంటే వక్తలందరూ సమయానికి సహకరించడమే కాకుండా తెర వెనకాలే ఉండి మన వేదికకి సాంకేతిక నిర్వాహకులుగా వివరించిన మధు చెరుకురి గారు అలాగే ఇందిరా చెరువు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఒక్కసారి చెప్తాము. మధు చెరుకురి గారు కవిలా ఈ వేదికపై వినిపించారు, కానీ ఇందిరా గారు మీరు ఒక్కసారి కనపడితేనండి మీకు ధన్యవాదాలు చెప్పి ఇక మనం ముగిద్దాం. ధన్యవాదాలు.